వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెనాడ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్. ఓకేనా, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి కార్బన్ పీల్చుకునే అలగేటరీ. చూడండి, అలగేటరీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియా ఫస్ట్ కార్బన్ అబ్జార్బింగ్ అలగేటరీ ఇన్స్టాల్డ్. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆన్సర్ బి, భోపాల్లో ఏర్పాటు చేశారు. భోపాల్, మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు. సెకండ్ క్వశ్చన్, తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్. చూడండి, హెచ్ఐవి అండ్ సిఫిలిస్ వ్యాప్తిని అరికట్టిన మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ EU దేశం ఏది? యూరోపియన్ యూనియన్ దేశం ఏది అంటే ఆన్సర్ బి, డెన్మార్క్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, తల్లి నుండి బిడ్డకు వ్యాధి 3 దశల్లో వ్యాపించవచ్చు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ సమయంలో, ప్లాసెంటా ద్వారా, సరేనా, ప్లాసెంటా ద్వారా. అలానే డ్యూరింగ్ చైల్డ్ బర్త్, ప్రసవ సమయంలో రక్తం లేదా శరీర ద్రవాల ద్వారా. అలానే డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. చూడండి, హెచ్ఐవి విషయంలో, ప్రత్యేకించి హెచ్ఐవి విషయంలో బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా తల్లి నుండి బిడ్డకు ఈ వ్యాధి సంక్రమించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 19, 2026న ఏ భారతీయ రాష్ట్రం 77వ స్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది? చూడండి, 77th ఫౌండేషన్ డే, March 19, 2026. ఇండియన్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే ఆన్సర్ బి, రాజస్థాన్ రాష్ట్రం. యాక్చువల్గా రాజస్థాన్ రాష్ట్రం దివస్ వచ్చి, ఫౌండేషన్ డే వచ్చి మార్చి 30, సరేనా, మార్చి 30. కానీ ఈ సంవత్సరం 2026న మార్చి 19న జరుపుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచ్ భాష దినోత్సవాన్ని, ఫ్రెంచ్ లాంగ్వేజ్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ బి, మార్చ్ 20. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే మార్చ్ 20, అలానే చైనీస్ లాంగ్వేజ్ డే వచ్చి ఏప్రిల్ 20, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ఏప్రిల్ 23, అలానే స్పానిష్ లాంగ్వేజ్ డే ఏప్రిల్ 23, అలానే రష్యన్ లాంగ్వేజ్ డే జూన్ 6, అరబిక్ లాంగ్వేజ్ డే వచ్చి డిసెంబర్ 18, అలానే హిందీ దివస్ వచ్చి సెప్టెంబర్ 14. చూడండి, అలానే ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎప్పుడంటే ఆగస్టు 29న. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు, ప్రముఖ కవి గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఎవరంటే గిడుగు వెంకటరామూర్తి. ఎప్పుడంటే ఆగస్టు 29. హిందీ దివస్ వచ్చి సెప్టెంబర్ 14 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమిలో ISCలో సోలార్ అలయన్స్ లో 118వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? 118వ సభ్య దేశంగా ఆన్సర్ బి, రోమానియా. అలానే అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 118వ దేశం వచ్చి రోమానియా. అలానే ప్రధాన కార్యాలయం గురుగ్రామ్, హర్యానాలో ఉంది. ఎక్కడ? హర్యానా గురుగ్రామ్లో ఉంది, ఇండియాలో. అలానే స్థాపన వచ్చి 2015. ప్రారంభించిన దేశాలు ఏవి అంటే ఇండియా మరియు ఫ్రాన్స్ అనమాట. ప్రారంభించిన సందర్భం COP21 ప్యారిస్. చూడండి, ప్యారిస్ లో జరిగిన COP21 సందర్భంగా దీన్ని ప్రారంభించారు. క్వశ్చన్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 2026 ఏ భారతీయ రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది? ఆన్సర్ సి, ఛత్తీస్గఢ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25th మార్చ్ నుండి 3 ఏప్రిల్ వరకు. 25th మార్చ్ నుండి 3rd ఏప్రిల్ వరకు ఈ ట్రైబల్ గేమ్స్ అనేవి జరిగాయి. చూడండి, ఆతిథ్యం ఇస్తుంది కాదు, ఆతిథ్యం ఇచ్చింది. ఎక్కడ జరిగాయి? ఆల్రెడీ జరిగిపోయాయి. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఛత్తీస్గఢ్ ఆతిథ్యం ఇచ్చింది. సరేనా, ఛత్తీస్గఢ్లో జరిగాయి అనమాట. ఈ క్రీడలు 25th మార్చ్ నుండి 3rd ఏప్రిల్ వరకు, సరేనా, 25th మార్చ్ నుండి 3rd ఏప్రిల్ వరకు జరిగాయి. చూడండి, గిరిజన యువతలో క్రీడా ప్రతిభను, స్పోర్ట్స్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం అనేది ఈ ట్రైబల్ గేమ్స్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. సరేనా, చూడండి, ఛత్తీస్గఢ్ రాజధాని వచ్చి రాయ్పూర్, క్యాపిటల్ ఏదంటే రాయ్పూర్. స్థాపన దినోత్సవం, ఫార్మేషన్ డే ఎప్పుడంటే 1st November 2000. నెక్స్ట్ క్వశ్చన్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అంకితం చేసిన 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ను ఇటీవల ఏ నగరంలో ఆవిష్కరించారు? చూడండి, 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ను అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అంకితం చేస్తూ ఎక్కడ దీన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ బి, అమరావతిలో. ఎక్కడంటే అమరావతిలో. చూడండి, ఇతను పుట్టారంటే మార్చ్ 16, 1901. సరేనా, మరణం వచ్చి 15 డిసెంబర్ 1952. చూడండి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. సరేనా, 58 రోజులు. దీనికి గుర్తుగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మిస్తున్నారు అనమాట. ఆయన త్యాగం ఫలితంగా 1st October 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడంటే 1st October 1953న ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో 21 రకాల వైకల్యాలను గుర్తించడానికి ప్రశస్త్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సి, NC, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. చూడండి, NCERT ఎప్పుడు ఏర్పడిందంటే 1961లో. ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్
ట్రైనింగ్. చూడండి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ ఎప్పుడంటే 2000. నెక్స్ట్ క్వశ్చన్, లౌరా ఒరిజినియా ఏ దేశానికి చెందిన రెండవ మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు? రెండవ మహిళా అధ్యక్షురాలిగా, సెకండ్ ఫిమేల్ ప్రెసిడెంట్ అనమాట. ఆన్సర్ ఏ కోస్టారికా కంట్రీకి. చూడండి కోస్టారికా కంట్రీ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్ లో. ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది, ఇక్కడ కరేబియన్ సీ ఉంది, సరేనా. అయితే రాజధాని వచ్చి సాన్ జోసే. అలానే ఖండం కాంటినెంట్ వచ్చి నార్త్ అమెరికా, సరేనా. అంటే కరెన్సీ వచ్చి కోస్టా రికాన్ కోలాన్, సిఆర్సి కోలాన్. అలానే అధికార భాష వచ్చి స్పానిష్ అనమాట, ఆఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం 2026 ఏ రోజున జరుపుకుంటారు? చూడండి ఆన్సర్ బి మే 25. మే 25. చూడండి అంతర్జాతీయ సంస్థ వచ్చి ఫిఫా అనమాట. ఫిఫా స్థాపన 1904. ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్ జ్యూరిచ్. ఫిఫా వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ప్రతి 4 సంవత్సరాలు. అలానే మొదటి ప్రపంచ కప్ 1930లో జరిగింది, 1930లో. ఆతిథ్య దేశం వచ్చి ఉరుగ్వే, సరేనా, ఉరుగ్వే. అత్యధిక టైటిల్స్ బ్రెజిల్ ఎప్పటి వరకు 5 టైటిల్స్ ను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉబర్ కప్ 2026 విజేతగా నిలిచింది? ఆన్సర్ సి దక్షిణ కొరియా, సౌత్ కొరియా. చూడండి ఉబర్ కప్ వచ్చి ప్రారంభం వచ్చి 1956-57లో ప్రారంభమైంది, ఆర్గనైజ్డ్ బై BWF. అలానే బ్యాడ్మింటన్ ముఖ్య టోర్నమెంట్లు వచ్చి థామస్ కప్ పురుషుల జట్టు ఛాంపియన్షిప్, అలానే ఉబర్ కప్ మహిళల జట్టు ఛాంపియన్షిప్, అలానే సుధీర్ మ్యాన్ కప్ మిశ్రమ జట్టు ఛాంపియన్షిప్, మిక్స్డ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు 13,000 కోట్ల పెట్టుబడితో భారతదేశ మొదటి మష్రూమ్ మిషన్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 26 జనవరి 2026 భారతదేశం తన ఎన్నో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది? ఎన్నో రిపబ్లిక్ డేను జరుపుకుంది? ఆన్సర్ సి 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఎప్పుడంటే 77 ఎన్నో అంటే 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. చూడండి భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. రాజ్యాంగ నిర్మాత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలానే రాజ్యాంగం ఆమోదం ఎప్పుడు చెందిందంటే 26 నవంబర్ 1949 ఆమోదం చెందింది, 26 నవంబర్ 1949. అలానే రాజ్యాంగం అమలు తేదీ ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 26 జనవరి 1950. దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము, 26 జనవరి 1950. అయితే 26 జనవరి 1930 భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ను ప్రకటించింది. పూర్ణ స్వరాజ్ని ఎప్పుడు ప్రకటించిందంటే 26 జనవరి 1930 భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ను ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? చూడండి మహిళల సింగిల్స్ టైటిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి ఎలీనా రెబాకినా. నెక్స్ట్ క్వశ్చన్, సంయుక్త సైనిక విన్యాసం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2026 భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగింది, డస్ట్లిక్ 2026. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ వచ్చి తాష్కెంట్ అనమాట, తాష్కెంట్. అలానే కరెన్సీ వచ్చి ఉజ్బెకిస్తానీ సామ్. అలానే చూడండి ఆర్గనైజేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO సభ్యదేశం అనమాట. ఇది ఆర్గనైజేషన్ కి SCO సభ్యదేశం. అలానే భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగింది. డస్ట్లిక్ అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. చూడండి అలానే భారత్ ముఖ్యమైన మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. గరుడ శక్తి భారత్ మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది. అలానే యుద్ధాభ్యాస్ వచ్చి ఇండియా మరియు USC మధ్య జరుగుతుంది. అలానే ఇంద్ర వచ్చి భారతదేశం మరియు రష్యా మధ్య జరుగుతుంది, సరేనా, భారతదేశం మరియు రష్యా మధ్య జరుగుతుంది. అలానే హ్యాండ్ ఇన్ హ్యాండ్, చూడండి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వచ్చి ఇండియా చైనా జరుగుతుంది, ఇండియా మరియు చైనా దేశం మధ్య. అలానే కొంకన్ వచ్చి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ నేవీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరుగుతుంది. అలానే వరుణ వచ్చి ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది, ఇది కూడా నావల్ ఎక్సర్సైజ్. అలానే ధర్మగాడియన్ వచ్చి ఇండియా మరియు జపాన్ మధ్య జరుగుతుంది. అలానే సూర్యకిరణ్ వచ్చి ఇండియా మరియు నేపాల్ మధ్య జరుగుతుంది, సూర్యకిరణ్. అలానే మల్బార్ వచ్చి చూడండి మల్బార్ వచ్చి ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా నేవీ ఎక్సర్సైజ్ అనమాట. మొత్తం 4 కంట్రీస్ అనమాట మల్బార్. అలానే సిన్బ్యాక్స్ చూడండి సిన్బ్యాక్స్ వచ్చి భారతదేశం మరియు కంబోడియా మధ్య ఈ సిన్బ్యాక్స్ అనేది జరుగుతుంది, మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ తర్వాత రాష్ట్ర స్థాయిలో పక్షి అట్లాస్ను చూడండి బర్డ్ అట్లాస్ను ప్రచురించిన భారతదేశపు రెండవ రాష్ట్రం ఏది? కేరళ తర్వాత ఆన్సర్ ఏ గోవా. చూడండి గోవా రాష్ట్ర స్థాయిలో బర్డ్ అట్లాస్ ను ప్రచురించిన భారతదేశపు రెండవ రాష్ట్రం అనమాట. మొదటి రాష్ట్రంగా బర్డ్ అట్లాస్ ను రూపొందించింది. క్యాపిటల్ వచ్చి పనాజీ, గోవా క్యాపిటల్ వచ్చి పనాజీ. చీఫ్ మినిస్టర్ ఎవరంటే ప్రమోద్ సావంత్. ఫేమస్ ఫర్ చూడండి బీచెస్ మరియు టూరిజం కి ఇది ఫేమస్ అనమాట. స్టేట్ యానిమల్ వచ్చి గావర్ అనమాట, ఇక్కడ చూడొచ్చు గావరు. అలానే స్టేట్ బర్డ్ వచ్చి ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్. చూడండి ఇది వచ్చి స్టేట్ బర్డ్ అనమాట, ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ 2026 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2026 ఎవరికి లభించింది? ఆన్సర్ బి యాంగ్ షెంగ్జీ మరియు లిన్ కింగ్ కి అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అనేది లభించింది. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఎప్పుడు ప్రారంభించారంటే 1969 ఈ బుక్కర్ ప్రైజ్ అనేది ప్రారంభించారు. బుక్కర్ ప్రైజ్ చూడు ఆంగ్లంలో రాసిన నవలకు బుక్కర్ ప్రైజ్ ఇస్తారు. అలానే ఇంటర్నేషనల్ బుక్కర్ చూడండి డిఫరెన్స్ ఇది. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చి ఇతర భాషల నుండి ఆంగ్లంలోకి అనువదించిన రచనలకు గాను ఇది ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UN సెక్యూరిటీ కౌన్సిల్ 5 దేశాలు తాత్కాలిక నాన్ పర్మనెంట్ సభ్య దేశాలుగా చేరాయి. ఏ 5 దేశాలు
తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయి. చూడండి ఆన్సర్ సి బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాట్వియా మరియు లైబేరియా. సరేనా? బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాట్వియా మరియు లైబేరియా. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, పిఎం శ్రీ పాఠశాల పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది? చూడండి, అగ్రిమెంట్ విత్ సెంట్రల్ ఇంప్లిమెంట్ ద పిఎం శ్రీ స్కూల్ స్కీమ్. ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్. ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. పిఎం శ్రీ, పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రారంభం వచ్చి 2022, ప్రారంభించిన వారు నరేంద్ర మోదీ. అలానే వెస్ట్ బెంగాల్ రాజధాని వచ్చి క్యాపిటల్ వచ్చి కోల్కతా, ముఖ్యమంత్రి వచ్చి సువేందు అధికారి. చూడండి ఇటీవల అయ్యారు సువేందు అధికారి. అలానే ప్రధాన నది వచ్చి హుగ్లీ రివర్. అలానే సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ అరణ్యం. చూడండి సుందర్బన్స్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లోనే ఉంది. అలానే రాయల్ బెంగాల్ టైగర్స్ కు ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో షేకా సరస్సు పక్షుల అభయారణ్యం, షేకా లేక్ బర్డ్ శాంక్చురీ భారతదేశపు రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది? చూడండి భారతదేశపు 99వ రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది షేకా సరస్సు పక్షుల అభయారణ్యం, పక్షుల బర్డ్ సెంచురీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని షేకా సరస్సు, షేకా లేక్ బర్డ్ సెంచురీ, షేకా సరస్సు పక్షుల అభయారణ్యం భారతదేశపు 99వ రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది? చూడండి ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. భారతదేశం మొదటి రామ్సర్ సైట్ 1981లో చిలకా లేక్ మరియు కియాలేడో నేషనల్ పార్కు. ఏవంటే రామ్సర్ సైట్స్ 1981లో గుర్తించారు చిలకా లేక్ మరియు కియాలేడో నేషనల్ పార్కు. రామ్సర్ ఒప్పందం 1971 సరేనా రామ్సర్లో జరిగింది 1971లో. అలానే చిలకా లేక్ ఒడిస్సాలో ఉంది, కియాలేడో నేషనల్ పార్క్ వచ్చి రాజస్థాన్లో ఉంది. మొట్టమొదటి రామ్సర్ సైట్స్ అనమాట. అలానే లోక్తక్ లేక్ వచ్చి మణిపూర్లో ఉంది. అలానే ఊలార్ లేక్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఉంది. సాంబార్ లేక్ వచ్చి రాజస్థాన్లో ఉంది. అలానే బిటకార్నిక మ్యాంగ్రూవ్స్ ఒడిస్సాలో ఉన్నాయి. అలానే అస్తముడి లేక్ వచ్చి వెంబన్ లేక్ వచ్చి కేరళలో ఉన్నాయి. అలానే కొల్లేరు లేక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంది. దేపోర్ బీర్ వచ్చి అస్సాంలో ఉంది. అలానే రోపార్ వెట్లాండ్, హసరికేక్ వెట్లాండ్, అలానే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ వచ్చి హర్యానాలో ఉంది. అలానే బోజ్ వెట్లాండ్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉంది. పోంగ్ డ్యామ్ లేక్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రామ్సర్ సైట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీకి గ్రౌండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, గ్రౌండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవం అందించిన దేశం ఇది? ఆన్సర్ ఏ నార్వే దేశం, నార్వే. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. క్యాపిటల్ వచ్చి ఓస్లో. కింగ్డమ్ ఆఫ్ నార్వే అని పిలుస్తారు. కరెన్సీ వచ్చి నార్వేయన్ క్రోన్ అనమాట. అలానే కాంటినెంట్ ఖండం ఏదంటే యూరప్ ఖండం. అలానే నోబెల్ పీస్ ప్రైజ్ ప్రధాన వస్తువు ఎక్కడ జరుగుతుందంటే ఓస్లోనే జరుగుతుంది. అలానే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్, అర్ధరాత్రి సూర్యం దేశం అని పిలుస్తారు అనమాట, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాయుసేన యొక్క మొదటి మహిళ కేటగిరీ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ హూ బికమ్ ద ఇండియా ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ కేటగిరీ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్? ఎవరంటే ఆన్సర్ ఏ సానియా. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. సానియా ఫస్ట్ ఉమెన్ కేటగిరీ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్. అలానే అవని చతుర్వేది ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్. అలానే భవానా కంత్ ఫైటర్ పైలట్. అలానే శివాంగి సింగ్ రాఫేల్ ఫైటర్. చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పడింది అంటే 8 అక్టోబర్ 1900 హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్. అలానే మోటో వచ్చి నభాస్పర్శం దీప్తం, టచ్ ద స్కై విత్ గ్లోరీ. నెక్స్ట్ క్వశ్చన్, 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టాలో ఉత్తమ నటుడుగా ఎవరు నిలిచారు? బెస్ట్ యాక్టర్ అవార్డ్ 79 బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్ ఎవరంటే ఆన్సర్ ఏ రాబర్ట్ ఆరామయ్య. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఆస్కర్స్ వచ్చి యుఎస్ఏ ఇస్తుంది. అలానే బాఫ్టా వచ్చి యునైటెడ్ కింగ్డమ్. అలానే గోల్డెన్ గ్లోబ్ వచ్చి యుఎస్ఏ. అలానే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చి ఫ్రాన్స్ లో జరుగుతుంది. ఇంగ్లాండ్ క్యాపిటల్ చూడండి లండన్. అలానే కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. అలానే ఆఫీషియల్ నేమ్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్. కాంటినెంట్ ఎక్కడంటే ఏ ఖండం అంటే యూరోప్ ఖండం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాసిల్లస్ సబ్స్టిలస్. చూడండి బ్యాసిలియస్ సబ్స్టిలిస్ ను అధికారికంగా రాష్ట్ర సూక్ష్మజీవిగా మైక్రోగా ప్రకటించిన మొదటి రాష్ట్రం ఇది? ఆన్సర్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం 2026ను ఎప్పుడు జరుపుకున్నారు? నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఏ ఫిబ్రవరి 28. ఎప్పుడంటే ఫిబ్రవరి 28. చూడండి అలానే ఇంపార్టెంట్ డేట్ చూద్దాం. ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే, 2 ఫిబ్రవరి వరల్డ్ వెట్లాండ్స్ డే. అలానే 4th ఫిబ్రవరి వచ్చి వరల్డ్ క్యాన్సర్ డే. అలానే 11th ఫిబ్రవరి వచ్చి ఉమెన్ గర్ల్స్ ఇన్ సైన్స్ డే. అలానే 13th ఫిబ్రవరి వచ్చి వరల్డ్ రేడియో డే. అలానే 21st ఫిబ్రవరి వచ్చి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 21st ఫిబ్రవరి. అలానే 28th ఫిబ్రవరి వచ్చి నేషనల్ సైన్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ టెన్నిస్ 2026లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని సన్ సైన్స్ డబుల్ పూర్తి చేసిన వారెవరు? చూడండి మియామి ఓపెన్ టెన్నిస్ 2026 ఎవరంటే ఆన్సర్ ఏ జానిక్ సిన్నర్. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. జానిక్ సిన్నర్ వచ్చి ఇటలీ దేశస్థుడు. సిన్నర్ ఇటలీ దేశస్థుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ అనే మియామి ఓపెన్ 2026 అనే ఇండియన్ వెల్స్ మాస్టర్స్ 2026 అనే సన్సైన్ డబుల్స్ విన్నర్ ఎవరంటే జానిక్ సిన్నర్. చూడండి ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. విజయ్ గోయల్ రాసిన కాఫీ టేబుల్ బుక్
అటల్ బిహారీ వాజ్పేయి ద ఎటర్నల్ స్టేట్స్మెన్. యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి ద ఎటర్నల్ స్టేట్స్మెన్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ విజయ్ గోయల్ రచించారు. సరేనా? అటల్ బిహారీ వాజ్పేయి కోసం ఇది తెలుపుతుంది. సరేనా? చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ 1998లో జరగారు. అప్పుడు ప్రధానమంత్రి ఇతనే. అలానే కార్గిల్ వార్ చూడండి 1999లో జరిగింది. అలానే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనమాట. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు ఇతనే ప్రారంభించారు. అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కూడా ఇతనే ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారే ప్రారంభించారు. అలానే సర్వశిక్ష అభియాన్ కూడా అటల్ బిహారీ గారే ప్రారంభించారు. యాపిల్ ఇన్స్ కొత్త సీఈఓగా ఎవరు నియమించారు? చూడండి, న్యూ సీఈఓగా ఎవరు నియమించారంటే ఆన్సర్ ఏ జాన్ థామస్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. 1 ఏప్రిల్ 1976న ఈ యాపిల్ అనేది ప్రారంభించింది. ప్రధాన కార్యాలయం యాపిల్ యునైటెడ్ స్టేట్స్ అనమాట, అమెరికాలో ఉంది ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పశు వైద్య దినోత్సవం వరల్డ్ వెటర్నరీ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వెటర్నరీ డేను ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ ఏ 25 ఏప్రిల్న జరుపుకుంటారు. చూడండి, అలానే 7th ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డే. 7th ఏప్రిల్ వచ్చి వరల్డ్ హెల్త్ డే. అలానే 22nd ఏప్రిల్ వచ్చి ఎర్త్ డే 22nd ఏప్రిల్. అలానే 25th ఏప్రిల్ వచ్చి వరల్డ్ వెటర్నరీ డే అలా డిస్కస్ చేస్తాం 25th ఏప్రిల్. అండ్ 26th ఏప్రిల్ వచ్చి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే. అలానే 29th ఏప్రిల్ వచ్చి ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. 29th ఏప్రిల్ వచ్చి ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో ఇండియా మరియు కిర్గిస్తాన్ చూడండి, ఇండియా మరియు కిర్గిస్తాన్ మధ్య జరిగిన ఖంజర్ 13 మిలిటరీ ఎక్సర్సైజ్ ఎన్నోది? యాక్చువల్గా ఎన్నోది ఇది? ఆన్సర్ ఏ 13వది. సరేనా? 13వది. ఇక్కడ చూడండి, మిత్రశక్తి ఇండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతుంది మిలిటరీ ఎక్సర్సైజ్. అనే యుద్ధాభ్యాస వచ్చి ఇండియా మరియు అమెరికా. అనే గౌడ శక్తి వచ్చి ఇండియా మరియు ఇండోనేషియా. అనే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వచ్చి ఇండియా మరియు చైనా. అలానే వచ్చి నోమాడిక్ ఎలిఫెంట్ ఇండియా మరియు మంగోలియా. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇది. నోమాడిక్ ఎలిఫెంట్ వచ్చి ఇండియా మరియు మంగోలియా. అలానే ఖంజార్ వచ్చి ఇండియా మరియు కిర్గిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అంతర్గత భద్రతను బలోపేతం చేయడానికి ఏమ సంస్థ ప్రజ్ఞ అనే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది? విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద ప్రజ్ఞ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ టు స్ట్రెంథన్ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ? ఆన్సర్ ఏ డిఆర్డిఓ. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపన ఎప్పుడంటే 1958. ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీ. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో హంగేరీ కొత్త ప్రధానమంత్రిగా న్యూ ప్రైమ్ మినిస్టర్గా హంగేరీ దేశం యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికారు? ఆన్సర్ ఏ పీటర్ మార్కియాన్. అలానే చూడండి, హంగేరీ దేశం యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చి బుడాపెస్ట్ను పేర్ల్ ఆఫ్ ద డాన్యూబ్ అని పిలుస్తారు. సరేనా? పేర్ల్ ఆఫ్ ద డాన్యూబ్. అలానే కరెన్సీ వచ్చి హంగేరియన్ ఫారెట్. అలానే అధికార భాష వచ్చి ఆఫీషియల్ లాంగ్వేజ్ హంగేరియన్. అలానే ఖండం కాంటినెంట్ ఏది అంటే యూరోప్ ఖండం. చూడండి, నాటో సభ్య దేశం. సరేనా? డాన్యూబ్ రివర్ డాన్యూబ్ నది హంగేరీ గుండా ప్రవహించే ముఖ్యమైన నది అనమాట. యూరోప్లో 2వ అతి పొడవైన నది ఏదంటే డాన్యూబ్ నది. అలానే లేక్ బాల్టాన్ మధ్య ఐరోపాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది లేక్ బాల్టాన్. ఇది కూడా హంగేరీ దేశంలోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పర్యాటక దినోత్సవం నేషనల్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ 25th జనవరి. ఎప్పుడంటే 25th జనవరి. అలానే జనవరి 12th వచ్చి నేషనల్ యూత్ డే. అలానే 15th జనవరి వచ్చి ఆర్మీ డే. 24th జనవరి వచ్చి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అలానే 25th జనవరి నేషనల్ టూరిజం డే అలా డిస్కస్ చేసాం. 26th జనవరి వచ్చి రిపబ్లిక్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవం వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుపుకున్నాం? ఆన్సర్ ఏ 22nd మార్చ్. 22 మార్చ్ వరల్డ్ వాటర్ డే. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. 1993లో ఈ ఫస్ట్ టైం అనేది వరల్డ్ వాటర్ డేను జరుపుకున్నారు. 21st మార్చ్ అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. అలానే 22nd మార్చ్ అనేది వరల్డ్ వాటర్ డే. అలానే 22 ఏప్రిల్ వచ్చి ఎర్త్ డే. అలానే 22 మే వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ 22 మే. అలానే 5th జూన్ వచ్చి వరల్డ్ ఎన్విరాన్మెంట్ 5th జూన్. నెక్స్ట్ క్వశ్చన్, డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్గా న్యూ డైరెక్టర్ జనరల్గా డీజీసీఏకు ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ వీర్ విక్రమ్ యాదవ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అలానే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. అలానే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. చూడండి, అంతర్జాతీయ సంస్థ వచ్చి ఐకా. చూడండి, ఐకా అండర్లోనే మనం చేస్తాము బీసీఎస్ మరియు డీజీసీఏ. బీసీఎస్ అనేది సెక్యూరిటీ రెగ్యులేట్ చేస్తుంది. డీజీసీ అనేది సేఫ్టీ రెగ్యులేట్ అనమాట. సరేనా? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మాంట్రియల్ కెనడాలో ఉంది. చూడండి, స్థాపన ఎప్పుడు జరిగిందంటే ఐకా స్థాపన 1944లో జరిగింది. చికాగో కన్వెన్షన్ తర్వాత 1944లో. భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం వచ్చి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సరేనా? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు మేనేజ్మెంట్ని చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో 147 దేశాల జాబితాలో భారత్ ర్యాంక్ ఎంత? చూడండి, 147 దేశాల జాబితాలో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత అంటే
116. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. భారత్ ర్యాంక్ వచ్చి 116 స్థానం, మొత్తం దేశాలు 147. అయితే 2025లో భారత్ 118వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది 2 స్థానాల్లో మెరుగుపడింది. అయితే ప్రపంచంలో మొదటి స్థానం వచ్చి ఫిన్లాండ్, వరుసగా 9వసారి. అలానే చివరి స్థానం వచ్చి ఆఫ్ఘనిస్తాన్, 147వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ అమెరికా మధ్య వజ్ర ప్రహార్ సైనిక విన్యాసం 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? వజ్ర ప్రహార్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ 16వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ ఏ బక్లో, హిమాచల్ ప్రదేశ్. ఎక్కడ జరిగిందంటే బక్లో, హిమాచల్ ప్రదేశ్. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. వజ్ర ప్రహార్ వచ్చి యుఎస్ఏ, యుద్ధాభ్యాసం వచ్చి యుఎస్ఏ, అలానే కాంజార్ కిర్గిస్తాన్, అలానే మిత్రశక్తి శ్రీలంక, అలానే గరుడ శక్తి వచ్చి ఇండోనేషియా, అలానే నోమడక్ ఎలిఫెంట్ వచ్చి మంగోలియాతో. క్వశ్చన్, మార్చ్ 2026లో పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్గా ఎవరు నియమించారు? హూ అపాయింటెడ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? ఆన్సర్ ఏ ఆర్ఎన్ రవి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తారంజిత్ సింగ్ సంధు. అలానే బీహార్ గవర్నర్గా సయ్యద్ అటా హస్నే. అలానే నాగాలాండ్ గవర్నర్గా నందకిషోర్ యాదవ్ నియమితులారు. అలానే మహారాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. అలానే తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా. అలానే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కవీంద్ర గుప్తా. వీళ్ళందరూ కూడా లేటెస్ట్ గవర్నర్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మదురై ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి ఆన్సర్ ఏ తమిళనాడులో ఉంది. తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, నగర విధానాన్ని అర్బన్ పాలసీ రూపొందించిన మొదటి రాష్ట్రం ఇది? చూడండి, నగర విధానాన్ని అర్బన్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఇది. ఆన్సర్ ఏ కేరళ. చూడండి, కేరళ రాజధాని వచ్చి తిరువనంతపురం. రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడంటే 1 నవంబర్ 1956. అలానే అక్షరాస్యతలో అగ్రస్థానం ఉంది. ప్రసిద్ధ నృత్యం వచ్చి కథాకళి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 56వ సదస్సు 2026లో ఎక్కడ జరిగింది? చూడండి, WEF సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చి ఆన్సర్ ఏ దావోస్, స్విట్జర్లాండ్లో జరిగింది. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF స్థాపన వచ్చి 1971. వ్యవస్థాపకుడు ఫౌండర్ వచ్చి క్లాస్ స్క్వాబ్. అలానే ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కోలోంగ్ని, జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. రాజధాని వచ్చి బాన్, కరెన్సీ వచ్చి స్విస్ ఫ్రాన్స్. అలానే అంతర్జాతీయ సంస్థల కేంద్రం వచ్చి జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, ఎయితీ కోహ్లీ దూతిపాడ్. చూడండి, పథకం స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఏ అస్సాంకి సంబంధించింది. అస్సాంకి. చూడండి, అస్సాం రాజధాని వచ్చి దిస్పూర్, అతిపెద్ద నగరం వచ్చి గువాహతి, ప్రధాన నది బ్రహ్మపుత్ర నది. అలానే చూడండి, జాతీయ ఉద్యానం వచ్చి కజరంగా నేషనల్ పార్క్ ఉంది. అలానే స్టేట్ యానిమల్ వచ్చి 1 హార్న్ రైనోసరస్. నెక్స్ట్ క్వశ్చన్, 52వ G7 సదస్సు 2026కు మోదీ ఆహ్వానించిన దేశం ఏది? చూడండి, మోదీని ఆహ్వానించిన దేశం ఏది 52వ G7 సమ్మిట్కు? సరేనా? ఆన్సర్ ఏ ఫ్రాన్స్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. G7 మొత్తం 7 అభివృద్ధి దేశాలు ఉంటాయి. అవి వచ్చి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అనమాట. సరేనా? బ్రిక్స్ లో వచ్చి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో అమెరికాలో భారత్ తరపున కొత్త రాయబారి ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో అమెరికాలో భారత్ తరపున కొత్త రాయబారిగా ఎవరు నియమించారు? ఇండియన్ అంబాసిడర్ టు ద USA. ఆన్సర్ ఏ సెర్గియో గౌర్. అలానే భారత రాజధాని వచ్చి న్యూఢిల్లీ, అమెరికా రాజధాని వాషింగ్టన్. క్వాడ్ సభ్యులు ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ మరియు ఆస్ట్రేలియా. అలానే UN హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్ సిటీలో ఉంది. UN హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సాహితీ అకాడమీ పురస్కారం, సాహితీ అకాడమీ అవార్డ్ 2025 ఎవరికి దక్కింది? ఆన్సర్ ఏ నందిని సిద్ధా రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అతి పిన్న వయస్కుడైన అనలాగ్ అంతరిక్ష వ్యామగామి ఎవరు? చూడండి, ఇండియాస్ యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనట్ ఎవరంటే ఆన్సర్ ఏ ఆదిత్య పాటియా, 17 years ఓల్డ్. చూడండి, ఇస్రో వచ్చి 1969లో ఏర్పడింది. చైర్మన్ ఫౌండర్ ఆఫ్ ఇస్రో వచ్చి విక్రమ్ సారాభాయ్. అలానే ఫస్ట్ ఇండియన్ ఇన్ స్పేస్ రాకేష్ శర్మ ఎవరంటే 1984లో రాకేష్ శర్మ మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి అడుగుతారు. అలానే చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ వచ్చి శివశక్తి పాయింట్. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ ఎక్కడ ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ ని శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఏంటి? విచ్ కంట్రీస్ ఆర్ హోస్టింగ్ ద ఫిఫా వరల్డ్ కప్ 2026? ఆన్సర్ ఏ కెనడా, మెక్సికో మరియు USA. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. చూడండి, ఫిఫా స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1904లో జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చి హెడ్ క్వార్టర్ వచ్చి జ్యూరిచ్, స్విట్జర్లాండ్. అలానే మొదటి ప్రపంచ కప్పు ఉరుగ్వే గెలుచుకుంది 1930లో. అలానే చూడండి, ప్రీవియస్ వరల్డ్ కప్ 2026 విజేత ఎవరు అంటే ఫిఫా వరల్డ్ కప్ విజేత ఎవరంటే అర్జెంటీనా. అలానే ద నెక్స్ట్ 2030 ఫిఫా వరల్డ్ కప్ విల్ బి జాయింట్లీ హోస్టెడ్ బై మొరక్కో, పోర్చుగల్ అండ్ స్పెయిన్. ఏ దేశంలో జరుగుతున్నాయి అంటే ఈ 3 దేశాల్లో జరుగుతున్నాయి, మొరక్కో, పోర్చుగల్ అండ్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్ ఎవరు? న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ అరబ్ లీగ్. ఆన్సర్ ఏ నబీల్ ఫహీమీ. అలానే చూడండి, అరబ్ లీగ్ ఇది అరబ్ దేశాల ప్రాంతీయ సంస్థ, రీజనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ కంట్రీస్. ఇది 1945లో కైరోలో స్థాపించబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్రధాన కార్యాలయం వచ్చి కైరో, ఈజిప్ట్ అనమాట. కైరో, ఈజిప్ట్. చూడండి, మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇందులో మొత్తం 22 అరబ్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుధాల అక్రమ రవాణాను కాపాడటానికి ఆపరేషన్ సశస్త్రను ఎవరు ప్రారంభించారు?
చూడండి, ఇల్లీగల్ ఆర్మ్స్ ట్రాఫికింగ్, టు స్టాప్ ఇల్లీగల్ ఆర్మ్స్ ట్రాఫికింగ్. ఆన్సర్ ఏ, ఢిల్లీ పోలీసులు. ఎవరంటే ఢిల్లీ పోలీసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జట్టు రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ ను మొదటిసారిగా గెలుచుకుంది? ఏ జట్టు రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ ను మొదటిసారిగా గెలుచుకుంది? ఆన్సర్ సి, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా కుష్టి వ్యాధి రహిత దేశంగా ప్రకటించబడిన అమెరికా ఖండంలోని మొదటి దేశం ఏది? చూడండి, డిక్లేర్డ్ లెప్రసీ ఫ్రీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏది అంటే కుష్టి వ్యాధి రహిత దేశంగా? ఆన్సర్ బి, చిలీ. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ద్వారా చిలీను అమెరికా ఖండంలో కుష్టి వ్యాధి రహిత దేశంగా ప్రకటించారు. కుష్టి వ్యాధిని హాన్సెన్స్ వ్యాధి, హాన్సెన్స్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది చూడండి, ఇది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబాక్టీరియం లెప్రే అంటే ప్రధానంగా చర్మం, నరాలు, కళ్ళు ప్రభావితం అవుతాయి అన్నమాట. చిలీ రాజధాని వచ్చి క్యాపిటల్ వచ్చి శాంటియాగో. అలానే కరెన్సీ చిలియన్ పెసో. అలానే WHO స్థాపన 1948లో జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చి జెనీవాలో ఉంది, జెనీవాలో. అలానే ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అథానం గ్యాబ్రియస్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్డ్ రెస్పాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ను, సైనిక విన్యాసాలను ఏ అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది? ఏ ఇంటర్నేషనల్, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కండక్ట్స్? ఆన్సర్ బి, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. చూడండి, ఇంపార్టెంట్ గా చూద్దాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. స్థాపన వచ్చి 4th ఏప్రిల్ 1949. 4th ఏప్రిల్ 1949. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ బ్రసెల్స్ లో ఉంది. అలానే సభ్య దేశాలు వచ్చి మొత్తం 32 2024కి. అయితే ముఖ్య ఉద్దేశం వచ్చి కలెక్టివ్ సెక్యూరిటీ. చూడండి, ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది అన్ని సభ్య దేశాలపై దాడిగా ప్రకటిస్తారన్నమాట నాటో కంట్రీస్ లో. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ ప్రదేశాలు 2026 జాబితాలో ఎన్ని భారతీయ ప్రాంతాలు చేర్చబడ్డాయి? చూడండి, టైమ్ మ్యాగజైన్స్ లిస్ట్ లో వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2026 ఎన్ని అంటే? ఆన్సర్ సి, మొత్తం 3. సరేనా? ద ఒబరాయ్ రాజ్గర్ ప్యాలెస్ రిసార్ట్, అలానే ఆరోకేత్ జోధ్పూర్ రాజస్థాన్, అలానే శక్తి హిమాలయ ప్రాన్ లాడ్జ్ కుమాన్ ఉత్తరాఖండ్ ఉంది. చూడండి, స్థాపన వచ్చి చూడండి, టైమ్ మ్యాగజైన్ ఎప్పుడు స్థాపించారంటే 1923లో. దేశం వచ్చి యునైటెడ్ స్టేట్స్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జనగణన 2027 కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన 2 అధికారిక మస్కట్ల పేర్లు ఏమిటి? చూడండి, అమిత్ షా సెన్సస్ 2027 కోసం వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద 2 అఫీషియల్ మస్కట్స్ లాంచ్డ్ బై ద యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా? ఆన్సర్ బి, ప్రగతి మరియు వికాస్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన వచ్చి 1981లో జరిగింది. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది నిర్వహిస్తుంది ప్రతి 10 years కనుక 10 సంవత్సరాలకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన నాగౌరి అశ్వగంధ ఏ రాష్ట్రానికి చెందింది? చూడండి, ఆన్సర్ సి, రాజస్థాన్కి చెందింది, రాజస్థాన్కి. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో నిలిచిన ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 10 మరియు 11 తేదీల్లో ఏ రాష్ట్రంలో జరిగింది? చూడండి, ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అందరికీ తెలిసిందే. ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. పులికాడు పక్షుల సంరక్షణ కేంద్రం మరియు నేలపట్టు సంరక్షణ కేంద్రం దగ్గర ఇది అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వచ్చి అమరావతి. అలానే లార్జెస్ట్ లేక్ ఏదంటే పులికాట్ లేక్. అలానే ఫేమస్ బర్డ్ ఫెస్టివల్ వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్. అలానే స్టేట్ ఫార్మేషన్ 1 నవంబర్ 1956. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోరైజల్ శిలీంధ్రాలపై ఫంగిపై చేసిన పరిశోధనలకు గాను ఏ అమెరికన్ పరిణామ జీవశాస్త్రవేత్త, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ప్రతిష్టాత్మకమైన టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ 2026కు ఎంపికయ్యారు? ఎవరు ఎంపికయ్యారు అంటే చూడండి, ఆన్సర్ ఏ, టోబీ కేస్. చూడండి, ఈ పురస్కారాన్ని నోబెల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తారు. టైలర్ ప్రైజ్ నే నోబెల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్మభూషణ్ అవార్డులను చూడండి, పద్మభూషణ్ అవార్డులను ఎంతమందికి ప్రదానం చేశారు అంటే? ఆన్సర్ సి, మొత్తం 13 మందికి పద్మభూషణ్ అవార్డులు అనేది ప్రదానం చేశారు, ప్రకటించనమాట. మొత్తం ఎంత అంటే 131 పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మభూషణ్ వచ్చి 13 మంది. అలానే చూడండి, పద్మ విభూషణ్ వచ్చి 5 members అనమాట. పద్మశ్రీ వచ్చి 113 మంది. సరేనా? మహిళా అవార్డు గ్రహీతలు ఎంతమంది అంటే 19 మంది. సరేనా? మహిళా అవార్డు గ్రహీతలు ఎంతమంది అంటే 19 మంది. చూడండి, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. ఫస్ట్ ప్లేస్ లో భారతరత్న, సెకండ్ ప్లేస్ వచ్చి పద్మ విభూషణ్, అలానే పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ అనేది 4th ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, 2013లో మేఘాలయ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చూడండి, 2013లో మేఘాలయ హైకోర్టు అనేది ఏర్పాటైంది. అయితే ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఫస్ట్ ఫిమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ హైకోర్టు. సరేనా? ఆన్సర్ ఏ, జస్టిస్ రేవతి మొహితి దేరే.
చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మేఘాలయ క్యాపిటల్ వచ్చి రాజధాని వచ్చి షిల్లాంగ్ అనమాట. అలానే హైకోర్టు స్థాపన వచ్చి హైకోర్టు ఎస్టాబ్లిష్ ఎప్పుడు అంటే 23 మార్చ్ 2013, 23 మార్చి 2013. అలానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు భారత రాష్ట్రపతి నియమిస్తారు. సరేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశపు అత్యున్నత శాంతి సమయ ఫీస్ టైమ్ సాహస పురస్కారం అశోక్ చక్రను ఎవరికి ప్రదానం చేశారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, హైయెస్ట్ ఫీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ అశోక్ చక్ర ఎవరికి ప్రదానం చేశారు అంటే ఆన్సర్ బి శుభాంశు శుక్లా. చూడండి, భారత వాయుసేన IAF గ్రూప్ కెప్టెన్ ఇతను. సరేనా, భారత వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వాయుసేన యొక్క గ్రూప్ కెప్టెన్ అనమాట. చూడండి, ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1952లో ఏర్పాటు చేశారు. అలానే పరమవీర చక్ర. చూడండి, పరమవీర చక్ర అత్యున్నత యుద్ధకాల సాహస పురస్కారం పరమవీర చక్ర. అలానే మహావీర్ చక్ర సెకండ్ ప్లేస్, అలానే వీర్ చక్ర థర్డ్ ప్లేస్, అశోక్ చక్ర అత్యున్నత శాంతికాల సాహస పురస్కారం. సరేనా, అశోక్ చక్ర. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఇండియన్ సూపర్ లీగ్ ISL ఇండియన్ సూపర్ లీగ్ 2026 విజేత ఏ ఫుట్బాల్ క్లబ్ ను గెలుచుకుంది? చూడండి, ఆన్సర్ సి ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలో పురుషుల 100 మీటర్ల పరుగును 10.09 సెకండ్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన వారెవరు? చూడండి, ఫెడరేషన్ కప్. సరేనా, ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ కాంపిటీషన్ లో 100 మీటర్ల స్ప్రింట్ లో 10.09 సెకండ్లో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన వారు ఎవరు అంటే ఆన్సర్ బి గుర్విందర్ వీర్ సింగ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. హిమా దాస్ కింగ్ ఎక్స్ప్రెస్ అని పిలువబడుస్తారు. ఈమె స్ప్రింటింగ్ లో విభాగం అనమాట. అలానే PT ఉష గారిని పయోలి ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. అలానే ఈమె ప్రస్తుతం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. అలానే 100 మీటర్ స్ప్రింటింగ్ అనేది అథ్లెటిక్స్ లో అత్యంత కీలకమైన విభాగం. దీన్ని క్వీన్ ఆఫ్ ఈవెంట్స్ అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ ఆఫ్ డైలీ బ్రిలియన్స్ 111 days టు ట్రాన్స్ఫార్మేషన్. చూడండి, ద బుక్ ఆఫ్ డైలీ బ్రిలియన్స్ 111 days టు ట్రాన్స్ఫార్మేషన్ పుస్తక రచయిత ఎవరు? చూడండి, ఆన్సర్ ఏ పమేలా పూజా కృపలాని. చూడండి, అలానే ముఖ్య రచనలు చూద్దాం. పమేలా పూజా కృపలాని ద బుక్ ఆఫ్ డైలీ బ్రిలియన్స్ 111 days టు ట్రాన్స్ఫార్మేషన్. అలానే సుధామూర్తి రచించిన వాయిస్ అండ్ అదర్ వాయిస్ డాలర్ బాహు. అలానే చేతన్ భగత్ రచించిన 5.1 2 states. అలానే అరుంధతి రాయ్ రచించిన ఫేమస్ రైటర్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్కర్ ప్రైజ్ విన్నర్. సరేనా, అలానే ఆర్కే నారాయణ రచించిన మాల్గుడి డేస్. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి. సరేనా, అలానే విక్రమ్ సేత్ రచించిన ఏ సూటబుల్ బాయ్. అలానే జంపా లాహిరి రచించిన ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాల్తీస్. అలానే సల్మాన్ రష్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్. అలానే అమితావ్ ఘోష్ రచించిన ద గ్లాస్ ప్యాలెస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డాటా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛ సూచిక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 157 స్థానం 157. మొత్తం కంట్రీస్ వచ్చి 180 కంట్రీస్, దాంట్లో భారత స్థానం వచ్చి 157. ఫస్ట్ ప్లేస్ వచ్చి నార్వే. సరేనా, ఫస్ట్ ప్లేస్ నార్వే. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 భారత ర్యాంక్ వచ్చి 157. రిలీజ్డ్ బై ఎవరు రిలీజ్ చేశారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అలానే ఈ సూచక పత్రికా స్వేచ్ఛ ప్రెస్ ఫ్రీడమ్ స్థాయిని కొలుస్తుంది అనమాట. RSF రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్ ఫ్రాన్స్ లో ఉంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మే 3న జరుపుకుంటారు. మే 3న. ఇంపార్టెంట్ డేటా ఇదంతా కూడా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఇన్ మే 2026 ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆన్సర్ డి అనుగ్రహ నారాయణ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ బీచ్ గేమ్స్ 2026 ఆసియా బీచ్ గేమ్స్ 2026 ఎక్కడ జరిగాయి? ఇందులో భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా 6వ స్వర్ణం గెలిచింది. అయితే ఎక్కడ జరిగాయి అంటే ఆన్సర్ సి సానియా చైనా. సరేనా, సానియా చైనాలో జరిగాయి. చూడండి, చైనా రాజధాని వచ్చి బీజింగ్, కరెన్సీ వచ్చి యువాన్. అలానే ఉమెన్స్ కబడ్డీ గోల్డ్ ఇండియా 6th కన్సిక్యూటివ్ టైం అంటే కంటిన్యూ 6వ అండ్ ఆర్గనైజర్ వచ్చి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా పేపర్లెస్ న్యాయ వ్యవస్థను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇండియా టు హ్యావ్ కంప్లీట్లీ పేపర్లెస్ జ్యుడిషియరీ? ఆన్సర్ బి సిక్కిం రాష్ట్రం. మే 1, 2026 నేషనల్ కాన్క్లేవ్ ఆన్ టెక్నాలజీ అండ్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సిక్కింను భారతదేశ మొట్టమొదటి పూర్తిగా పేపర్లెస్ జ్యుడిషియరీ కలిగిన రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించారు. అయితే ముఖ్య లక్షణాలు వచ్చి కీ ఫీచర్స్ వచ్చి ఈ ఫైలింగ్. చూడండి, కేసులు దాఖలు నుండి తీర్పుల వరకు మొత్తం ప్రక్రియ డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. అలానే విర్చువల్ హియరింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపిస్తారు. అలానే డిజిటల్ రికార్డ్స్ భౌతిక ఫైళ్ల బదులుగా డిజిటల్ రికార్డులను ఉపయోగిస్తారు. అలానే AI ఇంటిగ్రేషన్. చూడండి, న్యాయ పరిశోధన కోసం సూపేస్ సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ మరియు భాషా అనువాదం కోసం సువాస్ సుప్రీం కోర్ట్ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ వంటి కృత్రిమ మీద AI సాధనాలను
ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి ఆన్సర్ సి రోహిత్ జైన్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. RBI యాక్ట్ 1934. RBI ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1 ఏప్రిల్ 1935. చూడండి RBI నేషనలైజ్డ్ ఎప్పుడు జరిగింది అంటే 1 జనవరి 1949లో నేషనలైజ్డ్ అయింది. అలానే చూడండి గవర్నర్ ఒకరు ఉంటారు, మాక్సిమం డిప్యూటీ గవర్నర్స్ వచ్చి 4 మెంబర్స్ ఉంటారు అనమాట. డిప్యూటీ గవర్నర్ టెన్యూర్ వచ్చి 3 ఇయర్స్ 3 సంవత్సరాలు. RBI హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలోనే. నెక్స్ట్ క్వశ్చన్, గిగ్ వర్కర్ల కోసం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రారంభించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? చూడండి గిగ్ వర్కర్స్ కోసం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రారంభించిన భారతదేశ మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ టోర్నమెంట్ మ్యాడ్రిడ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి జానిక్ సిన్నర్. చూడండి టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ వచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ లో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఫ్రెంచ్ ఓపెన్ ప్యారిస్ లో జరుగుతుంది, అలానే వింబుల్డన్ ఓపెన్ లండన్ లో జరుగుతుంది, US ఓపెన్ న్యూయార్క్ లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో థామస్ కప్ 2026 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? థామస్ కప్ 2026 టైటిల్ లో ఆన్సర్ ఏ చైనా దేశం గెలుచుకుంది. చూడండి థామస్ కప్ ప్రారంభం వచ్చి 1940-49 మధ్యలో జరిగింది. థామస్ కప్ అండ్ ఉబర్ కప్. థామస్ కప్ అనేది పురుషుల జట్టు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనమాట. బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించింది, ఇది పురుషులకు సంబంధించింది. అలానే ఉబర్ కప్ అనేది మహిళల జట్టు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనమాట. ఉబర్ కప్ అనేది చూడండి ఉబర్ కప్ 2026 విన్నర్ ఎవరంటే సౌత్ కొరియా. సరేనా, సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా, న్యూ చీఫ్ మినిస్టర్ గా ఆన్సర్ సి జోసెఫ్ విజయ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. తమిళనాడు క్యాపిటల్ వచ్చి చెన్నై, ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి తమిళ్, క్లాసికల్ డాన్స్ భరతనాట్యం, పొలిటికల్ పార్టీ చూడండి తమిళ వెట్రి కజగం TVK పార్టీ. సరేనా, విజయ్ పార్టీ ఏది అంటే సీఎం విజయ్ పార్టీ TVK పార్టీ. రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1 నవంబర్ 1956లో తమిళనాడు అనేది రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక లతా దీననాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఎవరు ఎంపికారు? లతా దీననాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఆన్సర్ సి కైలాస్ సత్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య చూడండి FICCI కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు? హూ ఇస్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ FI? ఆన్సర్ బి అనంత స్వరూప్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. స్థాపన వచ్చి 1927. FICCI ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. స్థాపకులు GD బిర్లా మరియు పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ బి కార్లోస్ అల్కరాజ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. గ్రాండ్ స్లామ్స్ వచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, US ఓపెన్. ఈ 4 కలిపి గ్రాండ్ స్లామ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా గిరిజన క్రీడలు ట్రైబల్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ లో ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో లడక్ లో ఎన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది? హౌ మెనీ న్యూ డిస్ట్రిక్ట్స్ వర్ అప్రూవ్డ్ ఇన్ లడక్ ఇన్ ఏప్రిల్ 2026? ఎన్ని అంటే మొత్తం 5 కొత్త జిల్లాలకు. చూడండి ఆన్సర్ సి 5 కొత్త జిల్లాలకు. ఆల్రెడీ లెహ్ మరియు కార్గిల్ 2 ఉన్నాయి. 1, 2, 3, 4, 5. చూడండి లడక్ జిల్లాలో సంఖ్య 2 నుంచి 7కి పెరిగింది. కొత్త జిల్లాలో వచ్చి జాన్స్కర్ మరియు డ్రాస్. జాన్స్కర్ చూడండి జాన్స్కర్ మరియు డ్రాస్ మరియు శ్యామ్ మరియు నోబ్రా మరియు చాంగ్దాంగ్. సరేనా, మొత్తం 5. లెహ్ మరియు కార్గిల్ అనేది ఆల్రెడీ ఉన్నాయి. అలానే లడక్ చూడండి కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ ఎప్పుడు ఏర్పడిందంటే 1 అక్టోబర్ 2019లో యూనియన్ టెరిటరీగా ఏర్పడింది. అయితే ప్రస్తుత జిల్లాలో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లెహ్ మరియు కార్గిల్ అనమాట. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ రాజధానిలో వచ్చి క్యాపిటల్ వచ్చి లెహ్ మరియు కార్గిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చూడండి ఏప్రిల్ 2026లో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ సి సామ్రాట్ చౌదరి. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. బీహార్ రాజధాని క్యాపిటల్ వచ్చి పాట్నా. రాష్ట్ర దినోత్సవం ఎప్పుడంటే 22 మార్చ్. హైకోర్టు వచ్చి పాట్నా హైకోర్టు. చూడండి నాంద విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంది, బోధగయ కూడా ఇక్కడే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా దినోత్సవం 2026 ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ మహిళా దినోత్సవం నేషనల్ ఉమెన్స్ డే 2026 ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ బి 13 ఫిబ్రవరి. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. సరోజినీ నాయుడు బిరుదు వచ్చి భారత కుక్ల నైటింగేల్ ఆఫ్ ఇండియా. జన్మదినం 13 ఫిబ్రవరి 1879. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్. చూడండి ఉత్తరప్రదేశ్ ఓకేనా, మొదటి మహిళా గవర్నర్ ఉత్తరప్రదేశ్ కి. అలానే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చూడండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 8 మార్చిన జరుపుకుంటారు. నేషనల్ ఉమెన్స్ డే వచ్చి 13 ఫిబ్రవరిన జరుపుకుంటారు సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా. నేషనల్ గర్ల్ చైల్డ్ డే 24 జనవరిన జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఏ సాంకేతిక సంస్థ తన 2వ తరం AI చిప్
మాయా 200ను విడుదల చేసింది? ఏఐ చిప్ మాయా 200ను విడుదల చేసింది. ఆన్సర్ బి మైక్రోసాఫ్ట్. చూడండి, మైక్రోసాఫ్ట్ ఎప్పుడు స్థాపించారంటే 1975లో. స్థాపకులు వచ్చి ఫౌండర్స్ వచ్చి బిల్ గేట్స్ మరియు పౌల్ అలెన్. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి రెడ్మోండ్. ఏఐ చిప్ సిరీస్ వచ్చి మాయా 100 ఫస్ట్ జనరేషన్ ఏఐ చిప్, అలానే మాయా 200 వచ్చి సెకండ్ జనరేషన్ ఏఐ చిప్. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 విజేత ఎవరు? హూ వన్ ద విజయ్ హజారే ట్రోఫీ 2025-26? ఆన్సర్ బి విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్ హామ్ వాటర్ ప్రైజ్ 2026 గెలుచుకున్న అతి పిన్న వయస్సు కలిగిన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఆన్సర్ ఏ కావ్య మదాని. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. స్టాక్ హామ్ వాటర్ ప్రైజ్ వాటర్ సెక్టర్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారన్నమాట. వాటర్ సెక్టర్ యొక్క నోబెల్ ప్రైజ్ అని ఎప్పుడు ప్రారంభించారంటే 1991లో. దేశం వచ్చి స్వీడన్. ప్రదానం చేసే సంస్థ వచ్చి స్టాక్ హామ్ వాటర్ ఫౌండేషన్ ఫీల్డ్, సరేనా? వాటర్ కన్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరి బాధ్యతలో చేపట్టారు? Who took charges as the new chief minister of Manipur in February 2026? ఆన్సర్ బి ఎంనం ఖేమ్చంద్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి మ్యూజిక్ రోడ్ను ఏ నగరంలో ప్రారంభించారు? మ్యూజిక్ రోడ్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ ముంబైలో. చూడండి, మహారాష్ట్ర రాజధాని వచ్చి ముంబై, భారతదేశ ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, సరేనా? బిఎస్ఈ ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది, బొంబై స్టాక్ ఎక్స్చేంజ్. అనే ఫార్మేషన్ డే వచ్చి 1 మే 1960. అనే పర్పస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసం అనేది ఈ మ్యూజిక్ రోడ్ అని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో కేరళ రాష్ట్ర అధికారిక పేరును ఏ విధంగా మార్చాలని కేబినెట్ ఆమోదించింది? చూడండి, కేబినెట్ అప్రూవ్ ద రీనేమ్ కేరళ ఆఫీషియల్లీ ఇన్ ఫిబ్రవరి 2026. ఆన్సర్ ఏ కేరళం. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రంలో నోబెల్ గా పరిగణించబడే ఏబెల్ ప్రైజ్ 2026 ఏబెల్ ప్రైజ్ 2026 ఎవరికి దక్కింది? ఆన్సర్ ఏ గాడ్ ఫాల్టింగ్స్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఏబెల్ ప్రైజ్ నోబెల్ ఆఫ్ మ్యాథ్స్ అంటారు, నోబెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్రారంభం 2003లో. ప్రదానం చేసే దేశం వచ్చి నార్వే దేశం. ప్రదానం చేసే సంస్థ వచ్చి నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్. గణిత శాస్త్రంలో అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాల్లో ఒకటనమాట ఇది ఏబెల్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, 94వ మరియు ఈశాన్య ప్రాంతం నుండి భారతదేశ మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? చూడండి, ఇండియాస్ 94th అండ్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ రీజన్ ఎవరంటే? ఆన్సర్ బి మయాంక్ చక్రవర్తి. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. ఫిడే స్థాపన వచ్చి 20 జూలై 1924. ప్రధాన కార్యాలయం వచ్చి లాస్ అనే. భారత్ తొలి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే? విశ్వనాథన్ ఆనంద్ 1988లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాక్ ఎవరు ఎన్నికారు? ఆన్సర్ బి నిజర్ అమేది. చూడండి, ఇరాక్ రాజధాని వచ్చి బాగ్దాద్, కరెన్సీ వచ్చి ఇరాకీ డినార్, ప్రధాన నదులు వచ్చి టిగ్రిస్ రివర్ మరియు యూప్రేట్స్ రివర్. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ను తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న భారతీయ కంపెనీ ఏది? చూడండి, కార్లోస్ అల్కరాజ్ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ సి ఇన్ఫోసిస్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఇన్ఫోసిస్ స్థాపన వచ్చి 1981లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. రంగం వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సరేనా? చూడండి, ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్ బెంగళూరులో ఉంది, టీసీఎస్ ముంబైలో ఉంది, అండ్ విప్రో బెంగళూరులో ఉంది, హెచ్సిఎల్ టెక్ ఎక్కడంటే హెడ్ క్వార్టర్ వచ్చి నోయిడాలో ఉంది. ఇవన్నీ ప్రధాన కార్యాలయం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 79వ బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్ 2026లో ఉత్తమ బాల మరియు కుటుంబ చిత్రంగా నిలిచిన మొదటి భారతీయ లేదా మణిపూరి చిత్రం ఏది? బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ అవార్డు 79th బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్ 2026. ఆన్సర్ బి బూమ్. చూడండి, బాఫ్టా అవార్డ్స్ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అనమాట, సరేనా? నిర్వహించే సంస్థ వచ్చి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్, దేశం యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో జపాన్ యొక్క 105వ ప్రధానమంత్రిగా, సరేనా, 105వ ప్రైమ్ మినిస్టర్ గా జపాన్ యొక్క ఎవరు నియమితులయ్యారు? ఎవరు ఎన్నికారంటే? ఆన్సర్ సి సానే తకైచి. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. జపాన్ రాజధాని వచ్చి టోక్యో, కరెన్సీ వచ్చి జపానీస్ యెన్, అంటే పార్లమెంట్ వచ్చి నేషనల్ డైట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్, లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026లో ఎవరు అవార్డును గెలుచుకున్నారు? చూడండి, ఆన్సర్ ఏ ఆర్యనా సబ్లెంకా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ఎవరు గెలుచుకున్నారంటే? ఆన్సర్ ఏ ఆర్యనా సబ్లెంకా. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రారంభం వచ్చి 2000లో, అలానే నిర్వహణ సంస్థ లారియస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ ఫౌండేషన్. అదర్ నేమ్ వచ్చి స్పోర్ట్స్ ఆస్కార్స్ అని కూడా పిలుస్తారన్నమాట. కంట్రీ వచ్చి బెలారస్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల పిల్లలకు అంతరిక్ష విజ్ఞానం మరియు సాంకేతికతపై ఆసక్తి కలిగించడానికి ఇస్రో ప్రారంభించిన ప్రోగ్రామ్ ఏది? చూడండి, విచ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో టు ఎంగేజ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ?
ఆన్సర్ ఏ యువికా 2026. చూడండి, యువికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహణ సంస్థ వచ్చి ఇస్రో. లక్ష్యం పాఠశాల విద్యార్థుల్లో స్పేస్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం. స్థాపన 15 ఆగస్టు 1969 ఇస్రో అనేది ఏర్పడింది. 15 ఆగస్టు 1969. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. స్థాపకుడు ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. వ్యవస్థాపకుడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ప్రస్తుత చైర్మన్ వచ్చి వి నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను 60వ 16th జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎవరు ఎంపికారు? చూడండి, ఆన్సర్ బి ఆర్ వీరముత్తు. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. జ్ఞానపీఠ్ అవార్డు ప్రారంభం వచ్చి 1961లో జరిగింది. మొదటి పురస్కారం 1965లో ఇచ్చారు. ప్రదానం చేసే సంస్థ వచ్చి భారతీయ జ్ఞానపీఠ్ అనమాట. జ్ఞానపీఠ్ అవార్డు వచ్చి హైయెస్ట్ లిటరీ అవార్డు ఇండియా ఏది అంటే జ్ఞానపీఠ్ అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 59వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? 59వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ సమర్కంద్, ఉజ్బెకిస్తాన్ లో 59వ వార్షిక సమావేశం. సరేనా, యాన్యువల్ మీటింగ్ అనేది జరిగింది. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎప్పుడు స్థాపించారంటే 1966లో. ప్రధాన కార్యాలయం వచ్చి మనీలా. అలానే సభ్య దేశాలు వచ్చి 69 ప్రస్తుతం. ఉజ్బెకిస్తాన్ రాజధాని వచ్చి తాష్కెంట్. అలానే కరెన్సీ ఉజ్బెక్సం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమించారు? చూడండి, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అపాయింట్ యాజ్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పుదుచ్చేరి. ఆన్సర్ ఏ ఎన్ రంగస్వామి. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే కైలాసనాథన్. సరేనా, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి కైలాసనాథన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్ ఐబిసిఏలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ లో 26వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? 26వ సభ్య దేశంగా. చూడండి, ఆన్సర్ బి సౌదీ అరేబియా. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ప్రారంభం 2023లో ప్రారంభించిన దేశం ఇండియా. చూడండి, లక్ష్యం బిగ్ క్యాట్ సంరక్షణ మరియు అంతర్జాతీయ సహకారం. మొత్తం 7 రకాల చూడండి 7 రకాల పిల్లి జాతులకు టైగర్, లైన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్ మరియు చీతా మరియు జాగర్ మరియు పూమా వీటన్నిటి కూడా రక్షణ కోసం, సంరక్షణ కోసం సినిబ్యాక్స్ విన్యాసాలను ఏ దేశంతో నిర్వహించింది? చూడండి, ఇండియన్ ఆర్మీ కండక్ట్ సినిబ్యాక్స్ ఎక్సర్సైజెస్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఏ కంబోడియా. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. కంబోడియా రాజధాని వచ్చి పోనం పెన్ అనే కరెన్సీ వచ్చి కంబోడియన్ రియల్. చూడండి, కొన్ని మిలిటరీ ఎక్సర్సైజ్ చూద్దాం. సినిబ్యాక్స్ ఇండియా మరియు కంబోడియా. యుద్ధాభ్యాస్ వచ్చి ఇండియా మరియు అమెరికా. అలానే మిత్రశక్తి ఇండియా మరియు శ్రీలంక. మైత్రి వచ్చి ఇండియా మరియు థాయిలాండ్. అలానే గౌడ శక్తి వచ్చి ఇండియా మరియు ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? చూడండి, వెయిట్ లిఫ్టింగ్ 2026 ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు హోస్టింగ్ స్టేట్ ఏది? ఆన్సర్ ఏ గుజరాత్ స్టేట్. ఎక్కడంటే అహ్మదాబాద్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. గుజరాత్ రాజధాని వచ్చి గాంధీనగర్. ఓకేనా, రాష్ట్ర ఏర్పాటు వచ్చి 1 మే 1960. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను 35వ సరస్వతి సమ్మాన్ పురస్కారానికి చూడండి 35th సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎవరు ఎంపికారు? ఆన్సర్ బి రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. స్థాపన వచ్చి 1991. అందించే సంస్థ కే బిర్లా ఫౌండేషన్. అలానే భాష వచ్చి బెంగాలీ. సరేనా. ఎంపికైంది ఏది ఎంపికైందంటే శ్రీకృష్ణర్ షేస్ కోయక్టి దిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే లక్ష్యంతో డోరే చికిత్స ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది లేదా ప్రకటించింది? ఆన్సర్ సి వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ఈ డోరే చికిత్స ప్రారంభించింది అనమాట. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. వెస్ట్ బెంగాల్ వచ్చి డోరే చికిత్స. అలానే తమిళనాడు వచ్చి మక్కలై తేడి మారుతోన్. అలానే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. అలానే కేరళ వచ్చి ఆర్ద్రామ్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆర్చరీ సంస్థ ద్వారా పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆర్చరీ సంస్థ ద్వారా పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 బై వరల్డ్ ఆర్చరీ ఎవరు ఎంపికారు అంటే పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 గా? ఆన్సర్ బి శీతల్ దేవి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రాష్ట్రం చెందిన వారంటే జమ్మూ కాశ్మీర్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్ ను ఎవరు గెలుచుకున్నారు? హూ వాజ్ ద వన్ ద 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్? ఆన్సర్ సి జార్జ్ రస్సెల్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫిక్స్ వచ్చి జార్జ్ రస్సెల్. యునైటెడ్ కింగ్డమ్ దేశం చెందిన వారు. ఫార్ములా 1 రేసర్ ఇతను. సరేనా. మెర్సిడీస్ జట్టుకి ఇతను ప్రాతినిధ్యం వహిస్తారు. అలానే చూడండి, ఫార్ములా 1లో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పేర్లు చూద్దాం. లేవిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్, చార్లెస్ లెక్లెర్, అలానే జార్జ్ రస్సెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్మోల్ పథకం సమాజంలోని ఏ విభాగానికి అంకితం చేయబడింది? ఆన్మోల్ పథకం. చూడండి, ఆన్మోల్ స్కీమ్. ఆన్సర్ ఏ న్యూ బార్న్ బేబీస్. ఎవరికంటే న్యూ బార్న్ బేబీస్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. యాన్మోల్ ఏ న్యూ బార్న్ మానిటరింగ్ అండ్ అవుట్ రీచ్ లింకేజ్ అనమాట. చూడండి, న్యూఢిల్లీ రాజధాని, మన ఇండియా రాజధాని ఏదంటే న్యూఢిల్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే వినయ్ కుమార్ సక్సేనా. ముఖ్యమంత్రి రేఖా గుప్తా. శాసనసభ స్థానాలు వచ్చి మొత్తం 70, లోక్సభ స్థానాలు వచ్చి మొత్తం 7, రాజ్యసభ స్థానాలు వచ్చి మొత్తం 3. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ పిటిషన్ కమిటీ. చూడండి, రాజ్యసభ పిటిషన్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి రాఘవ్ చడ్డా. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. రాజ్యసభలో ముఖ్యంగా 2 కమిటీలు ఉంటాయి. సరేనా, 2. ఒకటి స్టాండింగ్ కమిటీ,
సరేనా. స్టాండింగ్ కమిటీస్ ఇవి శాశ్వతమైనవి మరియు ప్రతి సంవత్సరం పునర్వ్యవస్థీకరించబడతాయి. అలానే హార్డర్ కమిటీలు, యాడ్ హాక్ కమిటీస్ అంట. ఇవి ఏదైనా ప్రత్యేక ఉద్దేశం కోసం తాత్కాలికంగా ఏర్పడతాయి. ఈ పని పూర్తయ్యాక రద్దు అవుతాయి అనమాట. రాజ్యసభ చైర్మన్ ఎవరంటే భారత ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250, ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛా దినోత్సవం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2026 ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి ఆన్సర్ బి మే 3rd. చూడండి మే నెలలో ముఖ్యమైన డేట్స్ చూద్దాం. మే 1 వచ్చి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, ఇంటర్నేషనల్ లేబర్ డే. అలానే మే 3rd వచ్చి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. అలానే మే 8 వచ్చి వరల్డ్ రెడ్ క్రాస్ డే. అలానే మే 11 వచ్చి నేషనల్ టెక్నాలజీ డే ఇండియా అనమాట, జాతీయ సాంకేతిక దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ప్రసార్ భారతి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రసార్ భారతి ఇన్ మే 2026. ఆన్సర్ ఏ ప్రసూన్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో జరిగిన ద్వైపాక్షిక సైనిక విన్యాసం సింబాక్స్ 2 ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ సి భారత్ మరియు కంబోడియా. చూడండి కంబోడియా క్యాపిటల్ వచ్చి ఫోమ్నామ్ పెన్, అలానే కరెన్సీ వచ్చి కంబోడియన్ రియల్ అనమాట. ఆసియన్ సభ్య దేశం ఇది, సరేనా. ఆసియన్ మెంబర్ కంట్రీ ఆసియన్, చూడండి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ అనమాట. ప్రధాన కార్యాలయం వచ్చి హెడ్ క్వార్టర్ వచ్చి జకర్తా ఇండోనేషియాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా గణన 2027 కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎవరిని జాతీయ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది? Whom has the Union Home Ministry appointed as the National Brand Ambassador for Census 2027? ఎవరిని అంటే ఆన్సర్ బి సుదర్శన్ పట్నాయక్. చూడండి శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఇది? ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ఏర్పడిన భారతదేశ 18వ రైల్వే జోన్ ఇది, విచ్ ఇస్ ఇండియాస్ 18th రైల్వే జోన్ ఫార్మ్డ్ ఇన్ మే 2026. ఆన్సర్ బి దక్షిణ తట రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే, సరేనా. సౌత్ కోస్ట్ రైల్వే. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మొదటి రైల్వే ప్రయాణం 16th ఏప్రిల్ 1853 ముంబై నుండి థానే వరకు. అలానే రైల్వే బోర్డు హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది, ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉందన్నమాట, దీని ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి స్పేస్ టెక్ యూనికార్న్ గా నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్ బి స్కై రూట్ ఏరోస్పేస్. చూడండి స్కై రూట్ ఏరోస్పేస్ స్థాపన ఎప్పుడంటే 2018లో, ప్రధాన కార్యాలయం వచ్చి హైదరాబాద్ లో ఉంది. స్పేస్ టెక్నాలజీ అనమాట, ఏ రంగానికి అంటే స్పేస్ టెక్నాలజీ. మొదటి ప్రైవేట్ రాకెట్ ఏదంటే విక్రమ్ ఎస్ 2022. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వలస పక్షుల దినోత్సవం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2026 ఏ రోజున జరుపుకో? ఆన్సర్ ఏ మే 9. మే 9న వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే, వలస పక్షుల దినోత్సవం. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. వరల్డ్ వెట్లాండ్ డే 2 ఫిబ్రవరి జరుపుకుంటారు. అలానే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 3 మార్చ్. అలానే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 5th జూన్. ఇంటర్నేషనల్ టైగర్ డే వచ్చి 29th జూలై. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డే 2026 ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ వాజ్ ద నేషనల్ టెక్నాలజీ డే 2026 సెలబ్రేటెడ్? ఆన్సర్ ఏ మే 11. మే 11 అయితే ఎప్పుడు పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు జరిగిందంటే 11th మే 1998లో. చూడండి ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 3rd మే, అంటే వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే 9th మే, అలానే నేషనల్ టెక్నాలజీ డే 11th మే, అలానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ 15th మే, వరల్డ్ ఫుట్బాల్ డే వచ్చి 25th మే. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ మ్యాన్ గా పిలువబడే కామిరెటా షెర్పా 32వసారి ఎవరెస్ట్ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. ఆయన ఏ దేశస్థుడు? చూడండి బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? 32nd టైము అతను ఎవరెస్ట్ ని అధిరోహించారు. ఆన్సర్ బి నేపాల్ దేశస్థుడు. ఏ దేశం అంటే నేపాల్. చూడండి నేపాల్ రాజధాని వచ్చి కాఠ్మాండు, అండ్ కరెన్సీ వచ్చి నేపాల్ రూపాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. చూడండి మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడే ఉంది. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్లు. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంతో భారతదేశం 2027ను సంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా ప్రకటించింది? ఇయర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం 2027. ఆన్సర్ బి ఇటలీ. చూడండి ఇటలీ క్యాపిటల్ వచ్చి రోమ్, ఇటలీ కరెన్సీ వచ్చి యూరో, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జియోర్జియా మెలోని. నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్టియానో రొనాల్డో తర్వాత బిలియనియర్ గా మారిన ప్రపంచపు 2వ ఫుట్బాలర్ ఎవరు? Who became the second footballer in the world to become a billionaire after Cristiano Ronaldo? ఆన్సర్ ఏ లియోనెల్ మెస్సీ. చూడండి క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ దేశస్థుడు, అండ్ లియోనెల్ మెస్సీ అర్జెంటీనా, కైలియన్ మెబ్బే ఫ్రాన్స్ దేశస్థుడు, సునీల్ ఛెత్రి వచ్చి ఇండియా ఫుట్బాలర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమించారు? హూ వాజ్ అపాయింటెడ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఇన్ మే 2026? ఆన్సర్ బి డికే శివ్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన 24వ నౌకాదళ విన్యాసం ఏది? చూడండి 24th నావల్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఆన్సర్ బి వరుణ్ ఎక్సర్సైజ్. వరుణ్ వచ్చి నేవీ, అలానే గరుడ వచ్చి ఎయిర్ ఫోర్స్, శక్తి వచ్చి ఆర్మీ. ఐపీఎల్ ఒకే సీజన్ లో 59 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ 14 ఏళ్ల పాత రికార్డును బద్దలు కొట్టిన యువ బ్యాటర్ ఎవరు? చూడండి 14 years ఓల్డ్ రికార్డు బ్రేక్ చేశారు. క్రిస్ గేల్ కొట్టిన 59 సిక్సర్లను బ్రేక్ చేశారు. మొత్తం 61 సిక్స్లు కొట్టారు. ఎవరు అంటే ఆన్సర్ సి వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో కొత్త భారత నౌకాదళ అధిపతి నేవీ చీఫ్ గా ఎవరు నియమించారు?
ఇండియన్ నేవీ చీఫ్ గా ఎవరు నియమితులేరు? ఆన్సర్ బి కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? వరుసగా రెండోసారి. ఆన్సర్ ఏ హిమంత బిస్వా శర్మ. హిమంత బిస్వా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్ IBCL 26వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ ఏ సౌదీ అరేబియా. చూడండి, సౌదీ అరేబియా రాజధాని వచ్చి రియాద్, కరెన్సీ వచ్చి సౌదీ రియాల్ అండ్ అధికార భాష అరబిక్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో కోస్టారికా దేశపు రెండవ మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్ గా కోస్టారికా దేశానికి. ఆన్సర్ ఏ లారా ఫెర్నాండస్. లారా ఫెర్నాండస్. చూడండి, కోస్టారికా రాజధాని వచ్చి సాన్ జోసే, కరెన్సీ వచ్చి కోస్టారికన్ కొలన్, అయితే అధికార భాష స్పానిష్, ఖండం వచ్చి ఉత్తర అమెరికా. అంటే 1948లో శాశ్వత సైన్యాన్ని రద్దు చేసిన దేశం 48లో. నెక్స్ట్ క్వశ్చన్, లా లీగా 2025-26 టైటిల్ ఏ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఫుట్బాల్ క్లబ్ వన్ ద లా లీగా 2025-26 టైటిల్? ఆన్సర్ బి FC బార్సిలోనా. చూడండి, స్పెయిన్. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. స్పెయిన్ కంట్రీ కోసం రాజధాని వచ్చి మాడ్రిడ్, కరెన్సీ యూరో, అధికార భాష స్పానిష్, ఖండం యూరప్, ప్రసిద్ధ ఫుట్బాల్ క్లబ్ వచ్చి బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, అథ్లెటికో మాడ్రిడ్. అలానే ఫిఫా ప్రధాన కార్యాలయం జ్యూరిచ్ స్విట్జర్లాండ్ లో ఉంది. స్థాపన వచ్చి ఫిఫా స్థాపన 1904లో జరిగింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అత్యధిక ప్రపంచ కప్లు గెలిచిన దేశం వచ్చి ఫిఫా వరల్డ్ కప్ లో బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. ఆన్సర్ బి VD సతీష్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీతో తన 35 ఏళ్ల అనుబంధంపై రాసిన పుస్తకం ఏది? చూడండి, శివరాజ్ సింగ్ చౌహాన్. ఆన్సర్ బి అప్పన్నహమన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ గౌరవం ఏ దేశం అందించింది? ఆన్సర్ బి స్వీడన్ దేశం. ఏ దేశం అంటే స్వీడన్ దేశం. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. స్వీడన్ క్యాపిటల్ వచ్చి స్టాక్హోమ్, అలానే కరెన్సీ వచ్చి స్వీడిష్ క్రోనా, అలానే ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి స్వీడిష్, అధికార భాష స్వీడిష్. ప్రధానమంత్రి లభించిన కొన్ని అంతర్జాతీయ గౌరవాలు చూద్దాం. ఆర్డర్ ఆఫ్ జయద్ UAE, ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఈజిప్ట్, ఆర్డర్ ఆఫ్ డొమినికా, అలానే ఆర్డర్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో, అలానే ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ స్వీడన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మే 2020 UIDAI కొత్త CEOగా ఎవరు బాధ్యతలు చెప్తారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. UIDAIకి కొత్త CEOగా ఎవరు బాధ్యతలు చెప్తారు? ఆన్సర్ ఏ సౌరవ్ విజయ్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సరేనా? అయితే ఫుల్ నేమ్ వచ్చి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. స్థాపన వచ్చి జనవరి 2009. చట్టబద్ధ హోదా ఎప్పుడు దక్కిందంటే ఆధార్ చట్టం 2016 ప్రకారం. అయితే మొదటి చైర్మన్ వచ్చి నందన్ నిలేకని. ఆధార్ సంఖ్య వచ్చి మొత్తం 12 అంకెలు అనేవి ఉంటాయి ఆధార్ నెంబర్లో. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? హూ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ ద టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2000? ఆన్సర్ ఏ జానిక్ సిన్నర్. చూడండి, ఇటలీ రాజధాని వచ్చి క్యాపిటల్ వచ్చి రోమ్, కరెన్సీ వచ్చి యూరో, ఆఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష ఏదంటే ఇటాలియన్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా ప్రధాన ఎన్నికల అధికారి CEగా ఎవరు నియమించలేరు? హూ వాజ్ అపాయింటెడ్ ద ఫస్ట్ ఫిమేల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? ఎవరంటే ఆన్సర్ ఏ నీలం మీనా. చూడండి, ఇంపార్టెంట్ అంటే చూద్దాం. భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 25 జనవరి 1950లో. జాతీయ ఓటర్ల దినోత్సవం 25 జనవరిలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. అండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి సంబంధించిందంట. ఆర్టికల్ 324 దీనికి సంబంధించిందంటే ఎన్నికల సంఘానికి. అయితే ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో నీతి ఆయోగ్ కొత్త అధ్యక్షుడిగా వైస్ చైర్మన్ గా ఎవరు నియమించారు? హూ వాజ్ అపాయింటెడ్ ద న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ ఏ అశోక్ కుమార్ లాహిరి. చూడండి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ లాహిరి. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 2015లో ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో అనమాట, రీప్లేసింగ్ బై నీతి ఆయోగ్. చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్. ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ సౌత్ లో మొదటి గ్లోబల్ AI ఇంపాక్ట్ సమిట్ 2026 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ, ఇండియాలో జరిగింది. పూర్తి పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడు వచ్చి జాన్ మెకర్తీ. AI ఇంపాక్ట్ సమిట్ 2026 న్యూఢిల్లీలో జరిగింది. గ్లోబల్ సౌత్ లో తొలి AI సమిట్ ఇండియాలో జరిగింది అనమాట. సరేనా? గ్లోబల్ సౌత్ లో. నెక్స్ట్ క్వశ్చన్, 92 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ గాయని ఆశా భోస్లే ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారు? చూడండి, 92 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ గాయని ఆశా భోస్లే గారు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారు? సరేనా? పద్మవిభూషణ్ అవార్డు అనేది ఎప్పుడు దక్కింది? ఆన్సర్ సి 2008లో. అలానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి 2000లో దక్కింది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికారు? బంగ్లాదేశ్
కొత్త ప్రధానిగా. హూ బికేమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ ఫిబ్రవరి 2026? ఆన్సర్ బి తారిక్ రెహమాన్. చూడండి, బంగ్లాదేశ్ రాజధాని వచ్చి ఢాకా, కరెన్సీ వచ్చి టాకా, అధికారిక భాష బెంగాలీ, జాతీయ నది వచ్చి పద్మ, స్వాతంత్రం ఎప్పుడంటే 1971లో వచ్చింది, జాతీయ గీతం వచ్చి అమర్ సోనార్ బంగ్లా. స్వాతంత్ర దినోత్సవం 26 మార్చ్ అనమాట, 26 మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా ప్రీమియర్ లీగ్ 2026 విజేత ఎవరు? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేత ఎవరంటే ఆన్సర్ బి రాయల్ ఛాలెంజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ యోజన దినోత్సవం నేషనల్ యూత్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ 12th జనవరి. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. స్వామి వివేకానంద బర్త్డే 12th జనవరి 1863. ఈ రోజునే మనం యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఒరిజినల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద ఒరిజినల్ పేరు నరేంద్రనాథ్ దత్త. చికాగో స్పీచ్ ఎప్పుడు ఇచ్చారంటే 1893లో. పరాక్రమ్ దివస్, చూడండి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ జరుపుకుంటాము 23 జనవరిలో. అలానే జాతీయ విజ్ఞాన దినోత్సవం వచ్చి 28 ఫిబ్రవరిన మనం జరుపుకుంటాము 28 ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంక్ ఎంత? చూడండి, ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే ఆన్సర్ ఏ 75వ ర్యాంకు, 75th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర దినోత్సవం 2026లో పెరేడ్ లో ఏ రాష్ట్రం యొక్క శకటానికి ట్యాబ్లోకి మొదటి బహుమతి లభించింది? చూడండి, రిపబ్లిక్ డే 2026 పెరేడ్ లో ఏ రాష్ట్రం యొక్క శకటానికి ట్యాబ్లోకి మొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ అనేది దక్కింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. ఇంపార్టెంట్ డాటా చూద్దాం. 26 నవంబర్ 1949 రాజ్యాంగం అనేది ఆమోదం చెందింది. అలానే 26 జనవరి 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 15th ఆగస్ట్ 1947 స్వాతంత్రం వచ్చింది. 26 జనవరి అనేది గణతంత్ర దినోత్సవం. 26 జనవరి 1950 భారతదేశం గణతంత్ర దేశంగా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కర్తవ్య పదం పూర్వనామం వచ్చి రాజ్పథ్, ఇప్పుడు దీన్ని కర్తవ్య పద్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటి డ్రామా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా విభాగంలో. 83rd గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 ఆన్సర్ ఏ జెస్సీ బక్లీ. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, 79వ సంతోష్ ట్రోఫీ 25-26 విజేత ఎవరు? 79th సంతోష్ ట్రోఫీ 25-26 విజేత ఎవరు? ఆన్సర్ ఏ సర్వీసెస్. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఎప్పుడు ప్రారంభించారు? 1937లో. హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. ఫిఫా సభ్యత్వం వచ్చి 1948లో జరిగింది. ఏఎఫ్సి సభ్యత్వం 1954లో. అలానే సంతోష్ ట్రోఫీ 1941లో దీన్ని ప్రారంభించారు. ఏ క్రీడ అంటే ఫుట్బాల్ అనమాట. సంతోష్ ట్రోఫీలో అత్యధిక టైటిల్ వెస్ట్ బెంగాల్ గెలుచుకుంది ఇప్పటి వరకు 32 సార్లు, పంజాబ్ 8 సార్లు, కేరళ 7 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో మణిపూర్ మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ ఎవరు అంటే ఆన్సర్ ఏ నామ్చా కిప్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కొత్త డీజీగా ఎవరు నియమితున్నారు? హూ అపాయింటెడ్ ద న్యూ డీజీ ఆఫ్ ఎన్ఐఏ ఇన్ జనవరి 2026? ఆన్సర్ ఏ రాకేష్ అగర్వాల్. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. ఎన్ఐఏ పూర్తి పేరు వచ్చి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. స్థాపన 2008. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. చూడండి, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలానే ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అలానే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బిఎస్ఎఫ్ వచ్చి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అయితే ఇవన్నీ ఎన్నో సంవత్సరంలో ఏర్పడ్డాయి. ఎన్ఐఏ వచ్చి 2008, అలాగే మిగతావన్నీ ఎన్నో సంవత్సరంలో ఏర్పడ్డాయి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మదర్ మ్యారీ కమ్స్ టు అనే మెమోరియల్ రాసిన ప్రముఖ రచయిత్రి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ అరుంధతి రాయ్. అరుంధతి. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. రవీంద్రనాథ్ ఠాకూర్ 1913లో ఇతను నోబెల్ బహుమతి దక్కింది. గీతాంజలి రచనకారు. గోరా ఇతనే రచించారు. అలానే సుధామూర్తి వాయిస్ అండ్ అదర్వైజ్, 3000 స్టిచెస్, గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్, ఇవన్నీ సుధామూర్తి రచించారు. అలానే జంప లాహిరి పుట్లర్ ప్రైజ్ దక్కింది 2000 సంవత్సరంలో. ద నమ్సకే అనే ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలాజ్. అలానే కిరణ్ దేశాయ్ బుక్కర్ ప్రైజ్ దక్కింది 2026లో. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ హలోబలో ఇన్ ద గావా ఆర్కార్డ్. ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనిటీ పుస్తక రచయిత. ఆన్సర్ ఏ ధీరజ్ కకడియా. హూ వాజ్ కౌంటెడ్ యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఇన్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్? మొదటి డిజిటల్ జనాభా గణనలో మొదటి పౌరునిగా ఎవరు గణించారు? ఆన్సర్ ఏ ద్రౌపది ముర్ము. ద్రౌపది. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. భారతదేశంలో మొదటి పూర్తి జనాభా గణన 1981లో జరిగింది. అలానే స్వతంత్ర భారతదేశంలో మొదటి జనాభా గణన వచ్చి 1951లో జరిగింది. అలానే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా వచ్చి ప్రెసిడెంట్. డిజిటల్ సెన్సస్ ఫస్ట్ సిటిజన్ ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. 15th ప్రెసిడెంట్ ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. ఇవన్నీ కూడా ద్రౌపది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆర్చరీ చేత పారా ఆర్చరీ ఆఫ్ ద ఇయర్ 2025 గా ఎవరు ఎంపికారు? పారా ఆర్చరీ ఆఫ్ ద ఇయర్ 2025 ఆన్సర్ ఏ శీతల్ దేవి. ఇంపార్టెంట్ క్వశ్చన్, శీతల్ దేవి. చూడండి, ఫుల్ నేమ్ వచ్చి వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్. స్థాపన 1931. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లాస్ ఏంజల్స్ స్విట్జర్లాండ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంవత్సరం 2026-27లో వృద్ధుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రకటించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? చూడండి, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ అనౌన్స్ ఏ బడ్జెట్ డెడికేటెడ్ టు ద ఎల్డర్లీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026-2027?
ఆన్సర్ ఏ కేరళ. ఏ రాష్ట్రం అంటే వృద్ధుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రకటించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏదంటే ఆన్సర్ ఏ కేరళ. టైడ్స్ ఆఫ్ టైమ్ ఇండియన్ హిస్టరీ త్రూ మొరల్స్ ఇన్ పార్లమెంట్. చూడండి ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ సిపి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. రచించింది ఎవరంటే సుధామూర్తి. రాజ్యసభ మెంబర్ సుధామూర్తి. రచించింది ఎవరు అంటే సుధామూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. 2026లో ఏ భారతీయ స్టార్ట్అప్ మొదటి యూనికార్న్ గా అవతరించింది? చూడండి విచ్ ఇండియన్ స్టార్ట్అప్ బికేమ్ ద ఫస్ట్ యూనికార్న్ ఇన్ 2026? ఆన్సర్ ఏ జస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2026లో కేంద్ర విజిలెన్స్ కమిషన్ సివిసి కొత్త విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు నియమితులారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇన్ జనవరి 2026? ఎవరు కొత్త విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారంటే ఆన్సర్ ఏ ప్రవీణ్ వశిష్ఠ. చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే 1964లో. చూడండి యాక్ట్ వచ్చి 2003. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. చూడండి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లోక్పాల్ అలానే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అలానే ఎన్ఐఏ వచ్చి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి రాసిన కొత్త పుస్తకం కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్ ఎవరు విడుదల చేశారు? ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ సి ప్రధానమంత్రి మోదీ గారు. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయులు వచ్చి మదర్ తెరిసా 1979లో, అండ్ కైలాస్ సత్యార్థి వచ్చి 2014లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. అయితే చూడండి బచ్పన్ బచావో ఆందోళన్ స్థాపకుడు ఎవరు అంటే ఇతనే అనమాట, కైలాస్ సత్యార్థినే. నెక్స్ట్ క్వశ్చన్. ఆధ్యాత్మిక గురువు దలైలామా తన ఏ ఆల్బమ్ కోసం 68వ వార్షిక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు? చూడండి దలైలామా 68th యాన్యువల్ గ్రామీ అవార్డ్స్ ను గెలుచుకున్నారు అంటే ఆన్సర్ ఏ మెడిటేషన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హోలీనెస్ దలైలామా. చూడండి ద మెడిటేషన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హోలీనెస్ దలైలామా అనే పుస్తకానికి గాను 68వ వార్షిక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 2026లో మొత్తం ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు? 2026లో ఆన్సర్ బి 131 మందికి. ఎంతమందికి అంటే 131 మెంబర్స్ కి. చూడండి ప్రారంభం 1954లో జరిగింది పద్మ అవార్డు ప్రారంభం. ప్రకటించిన రోజు గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటిస్తారు ప్రతి సంవత్సరం. ప్రదానం చేసేవారు ఎవరంటే భారత రాష్ట్రపతి. సరేనా? భారత అత్యున్నత పౌర పురస్కారాలు చూడండి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్. భారతరత్న అనేది మొదటి ప్లేస్ లో ఉంటుంది, పద్మవిభూషణ్ సెకండ్ ప్లేస్ లో, పద్మభూషణ్ పద్మశ్రీ. అనే హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చి భారతరత్న. సరేనా? పద్మ అవార్డ్స్ అనౌన్స్డ్ 26 జనవరి. చూడండి ప్రతి సంవత్సరం 26 జనవరిన ఈ పద్మ అవార్డును అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2026లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? చూడండి ఆన్సర్ ఏ జోవాన్ ఆంటోనియో సమ్రాజ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్థాపన వచ్చి 1894. అయితే వ్యవస్థాపకుడు ఎవరంటే పిఆర్డి కుబెర్టన్. అయితే ప్రధాన కార్యాలయం లాసెన్ స్విట్జర్లాండ్ లో ఉంది. చూడండి ఒలింపిక్స్ కోసం ఒకసారి చూద్దాం. ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభం వచ్చి 1896 ఏథెన్స్ గ్రీస్ లో ప్రారంభమయ్యాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్ చిహ్నం వచ్చి 5 రింగ్స్ అనమాట. 5 రింగ్స్. చూడండి 5 రింగ్స్. అయితే ఒలింపిక్ నినాదం సిటిఎస్, ఆల్టిఎస్ అండ్ ఫార్టిఎస్ ఫాస్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ చిత్రనేల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డే 2026 ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ ఏ 2 ఫిబ్రవరిలో వరల్డ్ వెట్లాండ్స్ డే ను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ టాప్డ్ ద 2026 వింటర్ ఒలింపిక్స్ మెడల్ టాలీ? చూడండి వింటర్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ నార్వే. చూడండి నార్వే రాజధాని ఇంపార్టెంట్ డేటా చూద్దాం. నార్వే రాజధాని వచ్చి ఓస్లో, కరెన్సీ నార్వేజియన్ క్రోన్, అలానే అధికారిక భాష నార్వేజియన్, అలానే ప్రసిద్ధి ఖండం వచ్చి యూరప్. సరేనా? అర్ధరాత్రి సూర్యుడు మిడ్ నైట్ సన్ కనిపించే దేశం మనమైతే నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం ఓస్లో నార్వేలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో విడుదలైన వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డికోడింగ్ ఏ నేషన్స్ సింబల్? చూడండి వి ద పీపుల్ ఆఫ్ ద ఇండియా డికోడింగ్ ఏ నేషన్స్ సింబల్ రిలీజ్డ్ ఇన్ ఏప్రిల్ 2026. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆథర్ ఎవరు? ఆన్సర్ ఏ టిఎం కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో మయన్మార్ పార్లమెంట్ ఎవరిని దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది? Who was elected as the new president of Myanmar by the parliament in April 2026? ఎవరంటే ఆన్సర్ ఏ మిన్ ఆంగ్ హైలింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? చూడండి న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం ఇన్ ఏప్రిల్ 2026 ఎవరంటే ఆన్సర్ ఏ టోలన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఏఈసి అణుశక్తి కమిషన్ చైర్మన్ ఎవరు? ఆటమిక్ ఎనర్జీ కమిషన్ కి. చూడండి వీరి పదవీ కాలం మే 2027 వరకు పొడిగించబడింది. ఎవరంటే ఆన్సర్ ఏ అజిత్ కుమార్ మోహంతి. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1948లో జరిగింది. భారత అణుశక్తి కార్యక్రమం పితామహుడు ఎవరంటే హోమీ జహంగీర్ బాబా. సరేనా? చూడండి బీఆర్సి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఐజీసీఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ కల్పక్కం తమిళనాడులో ఉంది. అలానే ఆర్ఆర్సిఏటి రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే ఇండోర్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ వ్యక్తికి
ప్యాసివ్ ఇథోనేసియాకి అనుమతి ఇచ్చింది. చూడండి, ప్యాసివ్ ఇథోనేసియాకి అనుమతి ఇచ్చింది అంటే ఆన్సర్ ఏ హరీష్ రాణా. కాంట్రవర్షియల్ అయింది బాగా. పాసివ్ ఇథోనేసియాకి అనుమతి ఇచ్చింది హరీష్ రాణా. నెక్స్ట్ క్వశ్చన్, అండర్-19 పురుషుల ప్రపంచ కప్ 2026ను గెలుచుకున్న దేశం ఇది. విచ్ కంట్రీ వన్ ద అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ 2026? ఆన్సర్ ఏ భారత్. చూడండి, ఆర్గనైజ్డ్ బై ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చి దుబాయ్లో ఉంది. అండర్-19 వరల్డ్ కప్ స్టార్ట్ ఎప్పుడు జరిగింది అంటే 1988లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కాలేయ దినోత్సవం వరల్డ్ లివర్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వరల్డ్ లివర్ డే. ఆన్సర్ ఏ ఏప్రిల్ 19 జరుపుకున్నారు. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్. ప్రపంచ కాలేయ దినోత్సవం వచ్చి 19th ఏప్రిల్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం 14th జూన్. అలానే ప్రపంచ హృదయ దినోత్సవం హార్ట్ డే 29 సెప్టెంబర్. అలానే ప్రపంచ మధుమేహ దినోత్సవం వచ్చి 14 నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్, కేన్ బేత్వా నది అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చిత్తా ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? చూడండి, చిత్తా ఆందోళన్ హెల్డ్ అగైనెస్ట్ ద కేన్ బేత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం వరల్డ్ హిమోఫీలియా డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? చూడండి, ఎప్పుడు జరుపుకున్నారంటే ఆన్సర్ ఏ 17th ఏప్రిల్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం 17th ఏప్రిల్. ప్రపంచ కాలేయ దినోత్సవం వచ్చి 19th ఏప్రిల్. ప్రపంచ మలేరియా దినోత్సవం 25th ఏప్రిల్. అలానే ప్రపంచ రక్తదాతల దినోత్సవం వచ్చి 14th జూన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఆన్సర్ ఏ 3rd మార్చ్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. భారతదేశం ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులు ప్రాజెక్ట్ టైగర్ వచ్చి 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ వచ్చి 2009, ప్రాజెక్ట్ చీతా వచ్చి 2022. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2026 సెలబ్రేటెడ్? ఆన్సర్ ఏ 24th జనవరి. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారంటే 1945లో. ప్రధాన కార్యాలయం వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్. అలానే జాతీయ విద్యా విధానం చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ప్రారంభించారు. అలానే విద్యా హక్కు చట్టం వచ్చి 2009లో ప్రారంభించారు. అలానే ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవం ఒకసారి చూద్దాం. జాతీయ యోజన దినోత్సవం 12 జనవరి. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 24th జనవరి. అలానే ప్రపంచ చిత్రనేల దినోత్సవం వచ్చి 2nd ఫిబ్రవరి. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 3rd మార్చ్. అలానే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరికి అదనపు బాధ్యతలు ఇచ్చారు? చూడండి, గివెన్ అడిషనల్ చార్జెస్ యాజ్ ఏ సీఈఓ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఇన్ ఫిబ్రవరి 2026. ఆన్సర్ ఏ నిధి చిప్పర్. చూడండి, నీతి ఆయోగ్ స్థాపన వచ్చి 1st జనవరి 2015. ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేశారు. ఓకేనా, 1950లో ప్లానింగ్ కమిషన్ జరిగింది. దానికి స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్ రద్దు ఎప్పుడంటే 2014లో. చైర్పర్సన్ ఎవరంటే భారత ప్రధానమంత్రి. మొదటి వైస్ చైర్మన్ ఎవరంటే అరవింద్ పంగారియా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైందంటే 1st జనవరి 2015. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నాడు? వరల్డ్ హెరిటేజ్ డే. ఆన్సర్ ఏ 18th ఏప్రిల్. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే 1972లో జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చి ఫ్రాన్స్ లో ఉంది. యునెస్కో హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్ లో ఉంది. చూడండి, భారతదేశంలో ముఖ్యమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఒకసారి చూద్దాం. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. అలాగే కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది. హంపి స్మారక చిహ్నాలు వచ్చి కర్ణాటకలో ఉన్నాయి. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఎల్లోరా గుహలు వచ్చి మహారాష్ట్రలో ఉన్నాయి. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. అలాగే రామప్ప దేవాలయం వచ్చి తెలంగాణలో ఉంది. ధోలవీరా గుజరాత్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త సీఈఓగా ఎవరు నియమితున్నారు? హూ ఇస్ ద న్యూ సీఈఓ ఆఫ్ ఇండిగో ఎయిర్లైన్స్? ఆన్సర్ ఏ విలియం వాల్ష్. చూడండి, ఇండిగో ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్ లో ఉంది. హర్యానా గురుగ్రామ్ లో ఉంది. ఇండిగో స్థాపన వచ్చి 2006లో. అయితే మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్. చూడండి, డీజీసీఐ హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. డీజీసీఐ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. చూడండి, ఉడాన్ స్కీమ్ 2016లో వచ్చింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, సాధారణ పౌరుడు కూడా విమాన ప్రయాణం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన పథకం అనమాట ఇది ఉడాన్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఎప్పుడు ప్రారంభించిన 2016లో. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి చూడండి, విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి కింజరపు రామ్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో మంగోలియా కొత్త ప్రధానిగా ఎవరు నియమితులారు? చూడండి, who was appointed as the new prime minister of Mongolia in April 2026? ఆన్సర్ ఏ ఉచ్రాల్ న్యామ్ ఓసర్. ఉచ్రాల్ న్యామ్. మంగోలియా రాజధాని వచ్చి ఉలన్ బటార్. కరెన్సీ వచ్చి టాక్రూ. అతిపెద్ద ఎడారి గోబీ ఎడారి చూడండి, సగం దీంట్లోనే ఉంది. 30 to 40% గోబీ ఎడారి ఇక్కడే ఉంది. ల్యాండ్ ఆఫ్ బ్లూ స్కై అని మంగోలియాను పిలుస్తారు. భారత మంగోలియా సంబంధాలను స్పిరిచువల్ నైబర్స్ అని అంటారు అనమాట. స్పిరిచువల్ నైబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో సైక్లోన్ 4 సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? సైక్లోన్ 4 మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2026. విచ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్? ఆన్సర్ ఏ భారత్ మరియు ఈజిప్ట్. ఇండియా మరియు ఈజిప్ట్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఈజిప్ట్ రాజధాని వచ్చి కైరో. కరెన్సీ వచ్చి ఈజిప్టియన్ పౌండ్. అధికారిక భాష అరబిక్. ఖండం వచ్చి ఆఫ్రికా. ప్రపంచంలోనే పొడవైన నది నైల్ నది ఇక్కడే ఉంది. అలానే ప్రసిద్ధ కట్టడాలు గిజా పిరమిడ్లు, పిరమిడ్స్ ఆఫ్ గిజా అనమాట. సూయజ్ కాలువ చూడండి, మధ్య సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. సూయజ్ కాలువ
ఇవన్నీ కూడా ఈజిప్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ టీకా దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వెన్ వాజ్ ద నేషనల్ వ్యాక్సినేషన్ డే 2026 సెలబ్రేట్? ఎప్పుడు జరుపుకున్నారంటే 16th మార్చ్. ఇప్పుడంటే 16th మార్చ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆఫీస్ స్థాపన వచ్చి 1948లో. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్. చూడండి యుఐపి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ 1985 అనే మిషన్ ఇంద్రధనుష్ 2014 అనే ఇంటెన్సివ్ ఫీల్డ్ మిషన్ ఇంద్రధనుష్ వచ్చి 2017. పల్స్ పోలియో ప్రోగ్రామ్ వచ్చి 1995. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఐటీబీపీ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమించారు? ఐటీబీపీ కొత్త డైరెక్టర్ జనరల్ గా డీజీగా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ శత్రుజిత్ సింగ్ కపూర్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఐటీబీపీ స్థాపన 1962. ఐటీబీపీ హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. బీఎస్ఎఫ్ స్థాపన వచ్చి 1965. సిఎస్ఎఫ్ స్థాపన 1969. సిఆర్బిఎఫ్ స్థాపన వచ్చి 1939. నెక్స్ట్ క్వశ్చన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీని పరాక్రమ్ దివస్ గా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ఆన్సర్ ఏ 2021 నుంచి. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1939లో. అనే ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1949లో. ఆజాద్ హింద్ ఫౌజ్. అయితే చూడండి ప్రసిద్ధ నినాదం వచ్చి జై హింద్. ఫిబ్రవరి 2026లో నెదర్లాండ్ దేశపు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికారు? యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నెదర్లాండ్స్ ఇన్ ఫిబ్రవరి 2026. ఆన్సర్ ఏ రాబ్ జెటన్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. దేశం నెదర్లాండ్, రాజధాని వచ్చి ఆమ్స్టర్డామ్, ప్రభుత్వ కేంద్రం ద హేగ్, కరెన్సీ వచ్చి యూరో, అధికారిక భాష డచ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో థాయిలాండ్ ప్రధానిగా ఎవరు మళ్ళీ ఎన్నికారు? చూడండి హూ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ ఇన్ మార్చ్ 2026? ఎవరంటే అనుతిన్ చాన్ విరాకు. చూడండి క్యాపిటల్ వచ్చి బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బాట్, అలానే ఓల్డ్ నేమ్ సియామ్. ఆసియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జకర్తాలో ఉంది. ఆసియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు సీసెల్స్ మధ్య జరిగిన సైనిక విన్యాసం లాంటియే 2026. చూడండి ఇండియా అండ్ సీసెల్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఆన్సర్ ఏ ఎన్నోది అంటే ఎన్నో ఎడిషన్ అంటే ఆన్సర్ ఏ 11వ ఎడిషన్. 11వ ఎడిషన్. చూడండి ముఖ్య సైనిక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. వరుణ భారత్ మరియు ఫ్రాన్స్ నౌకాదళం ఉంటుంది. నావల్ ఎక్సర్సైజ్. అలానే ఇంద్ర అనేది భారత్ మరియు రష్యా అనమాట. అలానే యుద్ధ అభ్యాస్ భారత్ మరియు అమెరికా. సైక్లోన్ భారత్ మరియు ఈజిప్ట్. అలానే ల్యాంటీ భారత్ మరియు సీసెల్స్. నోమాడిక్ ఎలిఫెంట్ భారత్ మరియు మంగోలియా. అలానే మిత్రశక్తి భారత్ మరియు శ్రీలంక. అలానే స్లైనక్స్ భారత్ మరియు శ్రీలంక నౌకాదళం, ఇది నావల్ ఎక్సర్సైజ్. అలానే సింబెక్స్ వచ్చి భారత్ మరియు సింగపూర్ అనమాట, ఇది కూడా నావల్ ఎక్సర్సైజ్. అలానే గరుడ వచ్చి భారత్ మరియు ఫ్రాన్స్ వాయిస్ అనే ఎయిర్ ఫోర్స్. అలానే కాప్ ఇండియా భారత్ మరియు అమెరికా, ఇది కూడా ఎయిర్ ఫోర్స్. శక్తి వచ్చి భారత్ మరియు ఫ్రాన్స్. అలానే సూర్యకిరణ్ వచ్చి భారత్ మరియు నేపాల్. అలానే హ్యాండ్ ఇన్ హ్యాండ్ భారత్ మరియు చైనా. అలానే ధర్మ గార్డియన్ వచ్చి భారత్ మరియు జపాన్. జిమెక్స్ వచ్చి భారత్ మరియు జపాన్. అలానే వీర్ గార్డియన్ భారత్ మరియు జపాన్ వాయిస్ అన ఇది. అలానే అసెండెక్స్ భారత్ మరియు ఆస్ట్రేలియా. అలానే మల్బార్ వచ్చి భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా క్వాడ్ దేశాలు అనమాట. కాజింద్ వచ్చి భారత్ మరియు కజకిస్తాన్. అలానే డస్ట్లిక్ వచ్చి భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వరల్డ్ కిడ్నీ డే. ఇప్పుడంటే 12th మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఇస్రోకు చెందిన ఏ రాకెట్ మిషన్ విఫలమైంది? విచ్ ఇస్రో రాకెట్ మిషన్ ఫెయిల్డ్ ఇన్ జనవరి 2026? ఆన్సర్ ఏ పిఎస్ఎల్వి C62. అలానే ఇస్రో స్థాపన వచ్చి 1969. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. పిఎస్ఎల్విను సాధారణంగా వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని అంటారు. లాంచ్ సెంటర్ వచ్చి శ్రీహరికోట అంట. ఫౌండర్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని మౌంట్ అబును ఏమని పేరు మార్చారు? మౌంట్ అబు రాజస్థాన్ ను రీనేమ్ ఏమని చేశారు? ఆన్సర్ ఏ అబురాజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కింలోని పాక్యాంగ్ విమానాశ్రయం చూడండి పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ఏ స్వాతంత్ర సమరయోధుడి పేరు మీద మార్చనున్నారు? ఆన్సర్ ఏ త్రిలోచనన్ ప్రోక్రే. చూడండి ఇంపార్టెంట్ అడిగి చూద్దాం. సిక్కిం బికేమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే 1975లో పార్ట్ ఆఫ్ ఇండియా అయింది. క్యాపిటల్ వచ్చి గ్యాంగ్టాక్ అనమాట. చూడండి పోర్ట్ బ్లేర్ ను పేరు మార్చారు శ్రీ విజయపురం. అయితే పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ని త్రిలోచన పోఖ్రేల్ పేరుతో ప్రతిపాదించున్నారు. అలానే అయోధ్య ఎయిర్పోర్ట్ ని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చారు. జాతీయ రహదారుల వెంట తేనెటీగల కారిడార్లు చూడండి హూ లాంచ్ ద ఇనిషియేటివ్ టు డెవలప్ బీ కారిడార్స్ అలాంగ్ నేషనల్ హైవేస్ ఎప్పుడు ప్రారంభించారంటే ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ ఏ NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. NHAI ఎస్టాబ్లిష్డ్ 1988. NHAI హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీ. భారత్మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించారంటే 2017లో. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ప్రారంభించింది. వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రధానమంత్రి ప్రారంభించారంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అటల్ బిహారీ వాజ్పేయి. అలానే లాంగెస్ట్ నేషనల్ హైవే వచ్చి NH44. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఏ టైగర్ రిజర్వ్ పేరును డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంకర్ టైగర్ రిజర్వ్ గా పేరు మార్చారు? డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంకర్ టైగర్ రిజర్వ్ గా పేరు మార్చారు.
ఆన్సర్ ఏ రాధాపాని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నదిగా గుర్తింపు పొందిన ఫింకే రివర్ ఏ దేశంలో ఉంది? ఏ దేశంలో ఉందంటే ఆన్సర్ ఏ ఆస్ట్రేలియాలో ఉంది. చూడండి, ఇంపార్టెంట్ డాటా చూద్దాం. ప్రపంచంలో అతి చిన్న ఖండం ఇది. అలానే ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దెబ్బ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోనే ఉంది. అత్యంత ప్రసిద్ధ రాతిశిల ఊలూరు ఐఆర్ఎస్ రాకూర్ ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్నామలై టైగర్ రిజర్వ్ లో పులుల గణన కోసం ఏ మొబైల్ యాప్ ను ఉపయోగిస్తారు? అన్నామలై టైగర్ రిజర్వ్ లో ఆన్సర్ ఏ ఎం స్ట్రైప్స్. చూడండి, ఎం స్ట్రైప్స్ పూర్తి పేరు వచ్చి మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభం వచ్చి 1973. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీ 2000 వచ్చింది. మొదటి టైగర్ రిజర్వ్ వచ్చి జిమ్ కార్డ్ ఉత్తరాఖండ్లో. అయితే గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? 29 జూలైలో జరుపుకుంటారు. భారతదేశంలో ప్రపంచ పులుల జనాభాలో 70% ఎక్కువ పుళ్ళు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ శాస్త్రంలో నోబెల్గా పిలువబడే క్రాఫ్రోడ్ ప్రైజ్ 2026 ఎవరికి దక్కింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ వీరభద్రన్ రామనాథన్. చూడండి, క్రాఫ్రోడ్ ప్రైజ్ ప్రారంభం వచ్చి 1980లో ప్రదానం చేసే సంస్థ వచ్చి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంటారు. దీని ఇంకొక పేరు అంటే నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్. వృత్తి క్లైమేట్ సైంటిస్ట్ అంటే వాతావరణ శాస్త్రవేత్త. ఐపీసీసీ చూడండి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ స్థాపన ఎప్పుడంటే 1988లో. ఐపీసీసీ ప్రధాన కార్యాలయం వచ్చి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే 2015లో జరిగింది. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు జరిగిందంటే 1997లో జరిగింది. యుఎన్ఎఫ్సిసి ఎప్పుడు ప్రారంభించారంటే 1992లో దీన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో బల్గేరియా ప్రధానిగా ఎవరు ఎన్నికారు? బల్గేరియా ప్రధానిగా ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఎన్నికారు? ఆన్సర్ ఏ రూమెన్ రాదేవ్. చూడండి, బల్గేరియా రాజధాని వచ్చి సోఫియా, కరెన్సీ వచ్చి బల్గేరియన్ లేవ్, అధికారిక భాష బల్గేరియన్. బల్గేరియా యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశం ఉంటాయి ఈ యూరోప్. అయితే బ్లాక్ సీ కంట్రీ, చూడండి బల్గేరియన్ బ్లాక్ సీ కంట్రీ అంటారు. యూరోపియన్ యూనియన్ వచ్చి స్థాపన వచ్చి 1993లో జరిగింది. సరేనా? అయితే మాస్ట్రిక్ట్ ట్రీటీ ద్వారా ఇది ప్రారంభమైంది. అయితే ప్రధాన కార్యాలయం వచ్చి బ్రసెల్స్ బెల్జియంలో ఉంది. కరెన్సీ వచ్చి యూరో. 1 మే 2026 నుండి ఏ దేశం OPEC ప్లస్ అలియన్స్ నుండి కూటమి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. చూడండి, OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. స్థాపన ఎప్పుడంటే 1960లో జరిగింది. ప్రధాన కార్యాలయం వియన్నా ఆస్ట్రియాలో. రాజధాని వచ్చి అబుదాబి. సరేనా? అబుదాబి. అయితే UAE రాజధాని. అయితే అతిపెద్ద నగరం వచ్చి దుబాయ్. కరెన్సీ వచ్చి UAE దిర్హం. అయితే అధికారిక భాష అరబిక్ అనమాట. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ 2026 ఎప్పుడు నిర్వహించారు? అంధత్వ నివారణ. అయితే ఆన్సర్ ఏ ఫస్ట్ టు 7th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, 213 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏ నరేంద్ర మోదీ. ఎవరంటే నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం 16వ భైరవ్ బెటాలియన్ ను ఎక్కడ ఏర్పాటు చేసింది? వేర్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ సెట్ అప్ ద 16th భైరవ్ బెటాలియన్? ఆన్సర్ ఏ బెల్గామి, కర్ణాటక. చూడండి, ఇంపార్టెంట్ అంటే చూద్దాం. ఆర్మీ డే 15 జనవరి. అయితే నేవీ డే వచ్చి 4th డిసెంబర్. ఎయిర్ ఫోర్స్ డే వచ్చి 8th అక్టోబర్. చూడండి, IDS ఎప్పుడు ప్రారంభించారంటే 2001లో. అయితే CDS వచ్చి పోస్ట్ క్రియేటెడ్ ఎప్పుడు జరిగిందంటే 2019లో. CDS చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జరిగింది 2019లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ భూమి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ 22 ఏప్రిల్. చూడండి, ఫస్ట్ సెలబ్రేటెడ్ 1970లో జరిగింది. ఎర్త్ డే ఫౌండర్ వచ్చి గ్యాలార్డ్ నెల్సన్. ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో జరిగింది. వరల్డ్ వెట్లాండ్స్ డే 2 ఫిబ్రవరి జరుపుకుంటారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 3 మార్చ్. అలానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్ 21 మార్చ్ అనమాట. వరల్డ్ వాటర్ డే 22 మార్చ్. అలానే వరల్డ్ ఎర్త్ డే 22 ఏప్రిల్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ 22 మే. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చి 5th జూన్. ఇవంతా కూడా ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ క్వశ్చన్, 9వ ప్రొఫెసర్ MS స్వామినాథన్ అవార్డు 2026 ఎవరికి దక్కింది? చూడండి, who received the 9th ప్రొఫెసర్ MS స్వామినాథన్ అవార్డ్ 2026? ఆన్సర్ ఏ డాక్టర్ CH శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్, ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు జరిగిందంటే 1929. ICAR హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో జరిగింది. చూడండి, ముఖ్యమైన విప్లవాలు చూద్దాం. హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ పితామహుడు. అనే శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ వచ్చి వర్గీస్ కురియన్. అనే నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ వచ్చి ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం జరిగింది. అయితే పశువు విప్లవం ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ కోసం అనేది జరిగింది. గులాబీ విప్లవం వచ్చి పింక్ రెవల్యూషన్ మీట్ మరియు ప్రాన్ ప్రొడక్షన్ కోసం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026 RBI తన ఎన్నో స్థాపన దినోత్సవాన్ని జరుపు? విచ్ ఫౌండేషన్ డే డిడ్ ద RBI సెలబ్రేటెడ్ ఆన్ April 1st, 2026? ఆన్సర్ ఏ 91st. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. RBI కోసం స్థాపన వచ్చి 1st ఏప్రిల్ 1935లో జరిగింది. జాతీయకరణ 1st జనవరి 1949. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. గవర్నర్ వచ్చి సంజయ్ మల్హోత్రా. మొదటి గవర్నర్ వచ్చి సర్ ఆస్బార్న్ స్మిత్ అనమాట. అయితే మొదటి భారతీయ గవర్నర్ CD దేశ్ముఖ్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో S జైశంకర్ ఏ దేశంలో జరిగిన G
G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. జైశంకర్ అటెండ్ ద G7 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ మార్చ్ 2026. ఆన్సర్ ఏ ఫ్రాన్స్. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. G7 మీటింగ్ కంట్రీ ఎక్కడంటే ఫ్రాన్స్ లో జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే జైశంకర్. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చి ప్యారిస్, కరెన్సీ యూరో. ఇండియా ఫ్రాన్స్ నేవల్ ఎక్సైజ్ వచ్చి వరుణ. అండ్ G7 మెంబర్స్ చూడండి USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా మరియు జపాన్. చూడండి ఇందులో ఇండియా లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవం స్పీకర్ ఆఫ్ ద నెసెట్ పొందిన మొదటి గ్లోబల్ నేత ఎవరు? ఆన్సర్ ఏ నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. ఇజ్రాయెల్ రాజధాని వచ్చి జెరూసలేం, కరెన్సీ వచ్చి ఇజ్రాయెల్ న్యూ షెకెల్, అధికారిక భాషలు వచ్చి హెబ్రూ, అరబీ. పార్లమెంటు నెసెట్. దేశ స్థాపన 1948లో జరిగింది. ఇండియా ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వచ్చి 1992 నుంచి జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఓటర్ల దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? నేషనల్ ఓటర్స్ డే. ఆన్సర్ ఏ 25 జనవరి. చూడండి ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు వయసు వచ్చి 18 సంవత్సరాలు. 61 రాజ్యాంగ సవరణ 1988లో జరిగింది. అమలు 1989. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు ప్రారంభించారంటే 2011. నో స్మోకింగ్ డే 2026 ఎప్పుడు జరుగుతుంది? వెన్ వాజ్ నో స్మోకింగ్ డే సెలబ్రేట్? ఆన్సర్ ఏ 11th మార్చ్. 11వ రైజినా డైలాగ్. చూడండి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. రైజినా డైలాగ్ 2026 ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ ఏ అలెగ్జాండర్ స్టెమ్. ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్ అనమాట. ఫిన్లాండ్ కి ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాన్లో అశోక్ చక్రతో సత్కరించబడిన వారు ఎవరు? అశోక్ చక్రతో సత్కరించబడిన వారెవరు? ఎవరంటే ఆన్సర్ ఏ శుభాంశు శుక్ల. చూడండి శుభాంశు శుక్ల. చూడండి ఇంపార్టెంట్ ఆడ చూద్దాం. అశోక్ చక్ర ఎప్పుడు ప్రారంభించారు? 1952. పరమవీర చక్ర వచ్చి 1950. అలానే ఫస్ట్ పరమవీర చక్ర అవార్డు ఎవరికి దక్కిందంటే మేజర్ సోమనాథ్ శర్మ. అలానే హైయెస్ట్ వార్ టైమ్ అవార్డు వచ్చి పరమవీర చక్రనే. అయితే హైయెస్ట్ పీస్ టైమ్ అవార్డు వచ్చి అశోక్ చక్ర. అలానే సెకండ్ పీస్ టైమ్ అవార్డు వచ్చి కీర్తి చక్ర. అలానే థర్డ్ పీస్ టైమ్ అవార్డు వచ్చి శౌర్య చక్ర. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపైకి మనుషుల్ని పంపడానికి చూడండి హ్యూమన్స్ పంపడానికి ఆర్టిమిస్ 2 మిషన్ ను ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ ఏ నాసా ప్రయోగించింది. నాసా. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. నాసా ఎస్టాబ్లిష్ వచ్చి 1958. నాసా హెడ్ క్వార్టర్ వచ్చి వాషింగ్టన్ DC, అమెరికా, USA. ఆర్టిమిస్ 2 చూడండి క్రూయిడ్ లోనర్ మిషన్. అలానే ఆర్టిమిస్ 3 వచ్చి హ్యూమన్ ల్యాండింగ్ ఆన్ మూన్ అనమాట. ఆర్టిమిస్ 3 ఇస్రో ఎస్టాబ్లిష్ వచ్చి 1969. నెక్స్ట్ క్వశ్చన్, BWM కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన భారతీయ క్రీడాకారిణి ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ PV సింధు. చూడండి అలానే ఇంపార్టెంట్ చూద్దాం. భారత్ బ్యాడ్మింటన్ సంఘం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్థాపన వచ్చి 1934. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరంటే చూడండి ఫిజిక్స్ లో భౌతిక శాస్త్రంలో ఆన్సర్ ఏ డాక్టర్ అథాను నామ్. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. భౌతిక శాస్త్రంలో ప్రముఖ భారతీయులు వచ్చి CV రామన్ ఎఫెక్ట్ గానే 1930లో నోబెల్ బహుమతి అనేది పొందారు. అలానే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. చూడండి చంద్రశేఖర్ లిమిట్ కోసం ఇతనికి కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. అలానే జయంత్ నర్లీకర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. అయితే ముఖ్య శాస్త్ర పురస్కారాలు చూద్దాం. నోబెల్ ప్రైజ్ వచ్చి 1901లో ప్రారంభమైంది. బ్రేక్ త్రూ ప్రైజ్ వచ్చి 2012లో ప్రారంభించారు. ఫీల్డ్స్ మెడల్ వచ్చి గణిత శాస్త్రం సంబంధించింది. క్రాఫ్రోడ్ ప్రైజ్ వచ్చి భూగర్భ శాస్త్రాలు మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఏ నగరంలో ప్రారంభించున్నారు? క్వాంటమ్ కంప్యూటర్ ను ఏ నగరంలో ప్రారంభించున్నారు? ఆన్సర్ ఏ అమరావతిలో ప్రారంభించున్నారు. అమరావతిలో. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం చూడండి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే 2026 సెలబ్రేటెడ్ ఎప్పుడు జరుపుకున్నారు? జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. ఆన్సర్ ఏ 11th ఏప్రిల్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మాతృ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య పథకాలు వచ్చి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ PMSMA 2016లో ప్రారంభించారు. అలానే జననీ సురక్ష యోజన JSY 2005లో ప్రారంభించారు. జననీ శిశు సురక్ష కార్యక్రమం వచ్చి 2011లో ప్రారంభించారు. పోషణ అభియాన్ వచ్చి 2018లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? చూడండి ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ మ్యాన్స్ సింగిల్స్ టైటిల్లో ఎవరికి దక్కింది? ఆన్సర్ ఏ లిన్ చుని. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. థామస్ కప్ పురుషుల జట్లు ప్రపంచ ఛాంపియన్షిప్. అలానే ఉబార్ కప్ వచ్చి మహిళల జట్ల ప్రపంచ ఛాంపియన్షిప్. అలానే సుధీర్ మ్యాన్ కప్ వచ్చి మిక్స్డ్ జట్లు ప్రపంచ ఛాంపియన్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం వరల్డ్ క్యాన్సర్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వరల్డ్ క్యాన్సర్ డే ఆన్సర్ ఏ 4th ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారత్ తెగల ప్రజలను ఇజ్రాయెల్ తరలించడానికి ప్రారంభించిన ఆపరేషన్ ఏది? ఆన్సర్ ఏ వింగ్స్ ఆఫ్ డాన్. ఆన్సర్ ఏ ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సముద్ర దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ మ్యారిటైమ్ డే. ఆన్సర్ ఏ 5th ఏప్రిల్. వేర్ వాజ్ వాయు శక్తి 2026 హెల్డ్? వాయు శక్తి 2026 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ జైసల్మేర్ రాజస్థాన్ లో జరిగింది.
చూడండి, ఆర్మీ డే వచ్చి 15 జనవరిలో జరుపుకుంటారు, నేవీ డే వచ్చి 4 డిసెంబర్, ఎయిర్ ఫోర్స్ డే వచ్చి 8 అక్టోబర్. అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి ఎస్టాబ్లిష్ వచ్చి 1932. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా ఏ నగరం అధికారికంగా నిలిచింది? విచ్ సిటీ ఆఫీషియల్లీ బికేమ్ ద సోల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ ఏ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ప్రాంతం నుండి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ గెలిచిన మహిళ ఎవరు? చూడండి, ఆసియా ప్రాంతం నుంచి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ గెలిచిన మహిళ ఎవరంటే ఆన్సర్ ఏ బోరిన్ కిమ్. చూడండి, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్, దీన్ని గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. ప్రారంభం వచ్చి 1990. దీని స్థాపకులు వచ్చి రిచర్డ్ గోల్డ్ మ్యాన్ మరియు రోడా గోల్డ్ మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రంలో బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఏ ఫ్రాంక్ మెర్లే. నెక్స్ట్ క్వశ్చన్, SAFF అండర్-20 ఛాంపియన్షిప్ 2026 విజేత ఎవరు? SAFF అండర్-20 ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఏ బంగ్లాదేశ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఫిఫా ప్రపంచ ఫుట్బాల్ పాలక సంస్థ స్థాపన వచ్చి 1904లో, ప్రధాన కార్యాలయం వచ్చి జ్యూరిచ్ స్విట్జర్లాండ్లో జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని వచ్చి ఢాకా, కరెన్సీ టాకా, జాతీయ నది వచ్చి పద్మ. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1971లో. పార్లమెంట్ నేమో జాతీయ సంసద్. హిందూ మహాసముద్ర సమావేశం 9th ఇండియన్ ఓషన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ పోర్ట్ లూయిస్ మారిషస్. చూడండి, ఇంపార్టెంట్ చూద్దాం. సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అయోరా 1997 ప్రారంభమైంది. సాగర్ మాల ప్రోగ్రామ్ వచ్చి 2015లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ద గోల్డెన్ రోడ్ పుస్తకాన్ని మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? ద గోల్డెన్ రోడ్ పుస్తకానికి మార్క్ లింటన్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ ఏ విలియం డార్లింగ్. చూడండి, మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ చరిత్ర రచనలకు, అలానే బుక్కర్ ప్రైజ్ వచ్చి నవలకు, పుట్లర్ ప్రైజ్ వచ్చి జర్నలిజం మరియు సాహిత్యానికి, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చి భారతీయ సాహిత్యానికి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 4 కోసం ఇస్రో ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ ఇది? చంద్రయాన్ 4 కోసం ఇస్రో ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ ఇది? ఆన్సర్ ఏ MM4. నెక్స్ట్ క్వశ్చన్, 18వ బ్రిక్స్ సదస్సు 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? చూడండి, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 18th బ్రిక్స్ సమ్మిట్ 2026? ఆన్సర్ ఏ భారత్. ఆన్సర్ ఏ ఇండియా. చూడండి, బ్రిక్స్ స్టార్ట్ 2009లో, సౌత్ ఆఫ్రికా ఇప్పుడు జాయిన్ అయింది 2010. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ 10K బెంగళూరు 2026కు అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్ ఎవరు? చూడండి, హూ ఇస్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్ ఫర్ వరల్డ్ 10K బెంగళూరు 2026? ఆన్సర్ ఏ బ్లాంకా వ్లాసి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో BSF కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమించారు? కొత్త డైరెక్టర్ జనరల్ ఆన్సర్ ఏ ప్రవీణ్ కుమార్. చూడండి, BSF స్థాపన వచ్చి 1 డిసెంబర్ 1965. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. నినాదం వచ్చి డ్యూటీ అంటూ డెత్ అనమాట. చూడండి, BSF రైజింగ్ డే 1 డిసెంబర్, CRPF రైజింగ్ డే 27 జూలై, అని CSF రైజింగ్ డే 10th మార్చ్, అని IDBF రైజింగ్ డే 24th అక్టోబర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ స్టేషన్ల మధ్య నడుస్తుంది? ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ బిట్వీన్ విచ్ 2 స్టేషన్స్? ఆన్సర్ ఏ హౌరా మరియు గువాహతి. చూడండి, భారతీయ రైల్వే స్థాపన 1853. రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. భారతదేశ పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ వచ్చి హుబ్లీ రైల్వే స్టేషన్, అనే ఫస్ట్ వందే భారత్ స్లీపర్ వచ్చి హౌరా టు గువాహతి మధ్య, ఫస్ట్ వందే భారత్ వచ్చి న్యూఢిల్లీ టు వారణాసి. నెక్స్ట్ స్టార్టెడ్ ఇప్పుడు అంటే 2019లో. మ్యానుఫ్యాక్చరింగ్ బై ICF. చూడండి, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై ICF ఈ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలానే ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా వచ్చి ముంబై టు థానే 1853. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ CBFC కొత్త చైర్మన్ గా ఎవరు నియమించారు? హూ వాజ్ అపాయింటెడ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద CBFC ఇన్ మే 2026? ఆన్సర్ బి శశిశేఖర్ వెంపటి. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారతదేశ మొదటి ఫంక్షనల్ PM మిత్ర పార్క్ ఎక్కడ ప్రారంభమైంది? వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫంక్షనల్ PM మిత్ర పార్క్ ఇనాగ్రేటెడ్ ఇన్ మే 2026? ఆన్సర్ ఏ వరంగల్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 విజేత ఎవరు? మెన్స్ T20 వరల్డ్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఏ భారత్, ఇండియా. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. భారత్ క్రికెట్ యొక్క ఇంపార్టెంట్ డేటా. BCCI స్థాపన వచ్చి 1925. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC స్థాపన వచ్చి 1909. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే దుబాయ్ UAEలో. అలానే చూడండి, వన్డే వరల్డ్ కప్ 1983 ఫస్ట్ వన్డే వరల్డ్ కప్, అలానే 2011లో 2 వరల్డ్ కప్ ఇప్పటి వరకు గెలిచామన్నమాట. T20 వరల్డ్ కప్ వచ్చి 2007, 2024 మరియు 2026. అలానే ఛాంపియన్స్ ట్రోఫీ 2002 మరియు 2013. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో భారత సైన్యం అగ్నివర్ష సైనిక విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించింది? అగ్నివర్ష మిలిటరీ ఎక్సర్సైజ్. ఆన్సర్ ఏ పోఖ్రాన్, రాజస్థాన్. చూడండి, పోఖ్రాన్ 1 దీని స్మైలింగ్ బుద్ధ అని పేరు ఇచ్చారు, 1974 జరిగింది. పోఖ్రాన్ 2 వచ్చి ఆపరేషన్ శక్తి అని పేరు ఇచ్చారు, 1998లో. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ MM నర్వానే రాసిన పుస్తకం పేరు ఏమిటి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. చూడండి, అలానే ఇంపార్టెంట్ పుస్తకాలు చూద్దాం. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ MM నర్వనే, ఇండియా ఆఫ్టర్ గాంధీ రామచంద్ర గుహ, అలానే ద గోల్డెన్ రోడ్ వచ్చి విలియం డార్లింగ్, అలానే వింగ్స్ ఆఫ్ ఫైర్ వచ్చి APJ అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC మొదటి మహిళా మున్సిపల్ కమిషనర్ గా ఎవరు నియమించారు?
ఆన్సర్ ఏ అశ్విని బీడి. చూడండి ఇంపార్టెంట్ డాటా చూద్దాం. తొలి మహిళా రాష్ట్రపతి వచ్చి భారతదేశం యొక్క ప్రతిభా పాటిల్, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కిరణ్ బేడి, తొలి మహిళా బీఎంసీ కమిషనర్ అశ్విని బీడి. అలానే బీఎంసీ ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1888లో జరిగింది. బీఎంసీ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. స్టేట్ మహారాష్ట్ర. ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏది అంటే ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, చిలీ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. ఆన్సర్ ఏ జోస్ ఆంటోనియో కాస్ట్. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. చిలీ క్యాపిటల్ వచ్చి శాంటియాగో అండ్ కరెన్సీ వచ్చి చిలియన్ పెసో అనే కాంటినెంట్ సౌత్ అమెరికా అనే ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి స్పాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ భారతదేశ మొదటి 24/7 ఎల్పీజీ ఏటీఎం ను ఎక్కడ ప్రారంభించింది? 24/7 ఎల్పీజీ ఏటీఎం ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఏ గురుగ్రామ్ హర్యానాలో ప్రారంభించింది. చూడండి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ స్థాపన వచ్చి 1952. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. మంత్రిత్వ శాఖ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. మహారత్న కంపెనీ అనమాట ఇది. మహారత్న పిఎస్యు. హర్యానా ఫార్మేషన్ డే 1 నవంబర్ 1966లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్ దాడుల నుండి రక్షణ కోసం భారతదేశం ఏ మిషన్ ను ప్రారంభించింది? విచ్ మిషన్ డిడ్ ఇండియా లాంచ్ ఏ టాకిల్ ఏరియల్ థ్రెట్స్ అండ్ డ్రోన్ అటాక్స్? ఆన్సర్ ఏ మిషన్ సుదర్శన్ చక్ర. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ సుదర్శన్ చక్ర యాంటీ డ్రోన్ ప్రొటెక్షన్ అనే ఆకాశ మిసైల్ సిస్టమ్ వచ్చి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనే బ్రహ్మోస్ వచ్చి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనే అగ్ని సిరీస్ వచ్చి బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వెన్ వాజ్ వరల్డ్ హెల్త్ డే 2026 సెలబ్రేట్? ఆన్సర్ ఏ 7th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి 100% దృష్టిలోపం ఉన్న మహిళ సివిల్ జడ్జి ఎవరు? చూడండి, హూ ఇస్ ద ఇండియా ఫస్ట్ 100% విజువల్లీ ఇంపేర్డ్ ఫిమేల్ సివిల్ జడ్జ్? ఆన్సర్ ఏ ధాన్యనాథన్ సి. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. తొలి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అన్నా రాజన్ మల్హోత్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కిరణ్ బేడి. తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చి ఎం ఫాతిమా బీబీ. అయితే తొలి 100% దృష్టిలో ఉన్న మహిళా సివిల్ జడ్జి ఎవరంటే ధాన్యనాథన్ సి. చూడండి, న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు స్థాపన వచ్చి 28 జనవరి 1950లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి జాతి రహిత క్యాస్ట్ ఫ్రీ గ్రామంగా ఏ గ్రామం అధికారికంగా ప్రకటించబడింది? ఆఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ఇండియా ఫస్ట్ క్యాస్ట్ ఫ్రీ విలేజ్? ఆన్సర్ ఏ సౌందాల, మహారాష్ట్ర. చూడండి ఇంపార్టెంట్ డాటా చూద్దాం. మహారాష్ట్ర రాజధాని వచ్చి ముంబై. అధికారిక భాష మరాఠీ. మహారాష్ట్ర ఏర్పడిన దినోత్సవం 1 మే 1960. ఆర్టికల్ 14 అనేది సమానత్వ హక్కు కోసం చెప్తుంది. ఆర్టికల్ 15 వివక్ష నిషేధం కోసం చెప్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అనే. ఆర్టికల్ 17 వచ్చి అంటరానితనం నిర్మూలన. అలానే ఆర్టికల్ 18 వచ్చి బిరుదుల రద్దు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆన్సర్ ఏ 8th మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా ఎవరు నియమితులారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ హై కమిషన్ టు బంగ్లాదేశ్? ఆన్సర్ ఏ దినేష్ త్రివేది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మక్క సారలమ్మ జాతర ఏ రాష్ట్రంలో జరుగుతుంది? సమ్మక్క సారలమ్మ జాతర ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఏ తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటి గూడ్స్ బుల్లెట్ రైలును ప్రారంభించిన దేశం ఏది? వరల్డ్ ఫస్ట్ ఫ్రైట్ బుల్లెట్ ట్రైన్? ఆన్సర్ ఏ జపాన్. చూడండి ఇంపార్టెంట్ డాటా చూద్దాం. జపాన్ రాజధాని వచ్చి టోక్యో. కరెన్సీ జపనీస్ యెన్. పార్లమెంటరీ నేషనల్ డైట్. జాతీయ పుష్పం వచ్చి చెర్రీ బ్లాసమ్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ ద్వారా పాలీ ఉమ్రిగర్ అవార్డు 2025 పొందిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఏ శుభ్మన్ గిల్. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. పాలీ ఉమ్రిగర్ అవార్డు ఉత్తమ పురుష అంతర్జాతీయ క్రికెటర్కి ఇస్తారు. శుభం గిల్కి 2025 గాను. అలానే మహిళల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు వచ్చి స్మృతి మందనకి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, బయో హ్యాపీ జిల్లా బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ గా ఏ జిల్లా మారుతుంది? చూడండి ఆన్సర్ ఏ ఈ పానే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భీమ్ పేమెంట్స్ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులారు? భీమ్ యాప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా? ఆన్సర్ ఏ మహేందర్ సింగ్ ధోని. చూడండి అలానే విరాట్ కోహ్లీ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు పుమాకి. అలానే రోహిత్ శర్మ వచ్చి షార్ప్ కార్పొరేషన్. అలానే సీట్ టైల్స్ అలానే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ అంబాసిడర్ అనమాట. సచిన్ టెండూల్కర్ వచ్చి BMW మరియు అపోలో టైల్స్. అలానే మహేంద్ర సింగ్ ధోని వచ్చి Dream11 ఇండిగో పెయింట్స్ మరియు నెట్మెట్స్. అలానే హార్దిక్ పాండ్యా వచ్చి గల్ఫ్ ఆయిల్. జస్ప్రీత్ బుమ్రా వచ్చి జాగిల్. అలానే మొహమ్మద్ సిరాజ్ వచ్చి స్కెచర్స్ ద ఎకనామిక్ టైమ్స్. అలానే రవి బిష్ణోయ్ ఇండియన్ హెల్త్ కేర్ లీగ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులారు? హూ వాజ్ న్యూ అపాయింటెడ్ ద ఇండియన్ అంబాసిడర్ ఆఫ్ చైనా? ఆన్సర్ ఏ విక్రమ్ మిశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంతో భారతదేశం ముక్త వ్యాపార ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది? చూడండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ దేశంతో చేసుకుందంటే ఆన్సర్ ఏ న్యూజిలాండ్ తో చేసుకుంది. న్యూజిలాండ్ రాజధాని వచ్చి వెల్లింగ్టన్. కరెన్సీ వచ్చి న్యూజిలాండ్ డాలర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసిన రెండో దేశం ఏది? విచ్ ఇస్ ద సెకండ్ కంట్రీ ఆఫ్టర్ ద ఫిలిప్పీన్స్ టు పర్చేస్ బ్రహ్మోస్ మిసైల్? ఆన్సర్ ఏ ఇండోనేషియా. చూడండి, భారత రక్షణ రంగం అగ్ని వచ్చి బాలిస్టిక్ మిసైల్. పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఆకాశ్ వచ్చి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నాగ్ వచ్చి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. అనే బ్రహ్మోస్ వచ్చి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇండోనేషియా రాజధాని జకర్తా. కరెన్సీ ఇండోనేషియన్ రూపాయి. అలానే ఆసియన్ సభ్యదేశం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీప దేశం అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కిస్ మానవతర పురస్కారం కిస్ హ్యూమనిటేరియన్ అవార్డు 2025 పొందిన వారు ఎవరు? ఆన్సర్ ఏ నీతా అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ముద్ర యోజన ఎప్పుడు ప్రారంభమైంది?
వెన్ వాజ్ ద ప్రధానమంత్రి ముద్రా యోజన లాంచ్డ్? ఆన్సర్ ఏ 8 ఏప్రిల్ 2015. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన వచ్చి 2015, ప్రధానమంత్రి జన్ధన్ యోజన 2014, స్టాండ్ ఆఫ్ ఇండియా 2016, స్టార్ట్అప్ ఇండియా వచ్చి 2016, పిఎం స్వానిధి వచ్చి 2020. ముద్రా ఫుల్ ఫామ్ వచ్చి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం లాజిస్టిక్స్ కోసం ప్రారంభించిన ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? చూడండి, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ ఫర్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్? ఆన్సర్ ఏ డైమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, డైమ్. చూడండి, డైమ్ ఫుల్ ఫామ్ వచ్చి డిపోర్ట్ ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అనమాట. చూడండి, ఆకాశ్ వచ్చి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ మిషన్ సుదర్శన్ చక్ర డ్రోన్ అటాక్ కౌంటర్ సిస్టమ్ అనమాట. ఇదే ఇండియన్ ఆర్మీ మోటో వచ్చి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరం కామన్ టైగర్ బటర్ఫ్లైను స్టేట్ బటర్ఫ్లైగా రాష్ట్ర సిద్ధపచ్చిలుగా ప్రకటించింది? ఆన్సర్ ఏ చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, రీక్లైమింగ్ ఇన్క్రెడిబుల్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఏ నవీన్ కుత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఏ హర్యానాలో ప్రారంభమైంది, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, 98వ ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటుడు ఎవరు? 98వ ఆస్కార్ అవార్డ్స్ 2026లో బెస్ట్ యాక్టర్, 98th ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు ఎవరు? ఆన్సర్ ఏ మైకేల్ బి జోర్డాన్. నెక్స్ట్ క్వశ్చన్, అటల్ విచల్ అగ్రగామి యోజన ఎవరి కోసం? ఆన్సర్ ఏ రీసెర్చర్స్ కోసం, పరిశోధకుల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, బజాజ్ పుణే గ్రాండ్ టూర్ 2026 గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ ఏ మహేందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 19వ ప్రవాస భారతీయ దివస్ 2026 ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ 9th జనవరి. ఎన్నోది అంటే 19వ, 19th. ఎడా డ్రోన్ రక్షణకు యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉన్న మొదటి వాటర్ ఏది అంటే? యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉన్న వాటర్ ఏది అంటే? ఆన్సర్ సి కాండ్లా పోర్ట్. దీన్ని చూడండి దీన్ దయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తారు, దీన్ దయాల్ పోర్ట్ అని. నెక్స్ట్ క్వశ్చన్, 24/7 నీటి సరఫరా ఉన్న భారతదేశ మొదటి నగరం ఏది? విచ్ సిటీ ఇండియా ప్రొవైడ్స్ 24/7 డ్రింకింగ్ వాటర్ వయర్ ట్యాప్స్? ఆన్సర్ ఏ పూర్. నెక్స్ట్ క్వశ్చన్, 78వ ఆర్మీ డే 78th ఆర్మీ డే పీరియడ్ 2026 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ జైపూర్. చూడండి, ఆర్మీ డే వచ్చి 15 జనవరి, స్థాపన 1 ఏప్రిల్ 1495, ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీ, నినాదం సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. రాజస్థాన్ రాజధాని వచ్చి జైపూర్, పింక్ సిటీ అని పిలుస్తారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ 2019లో గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ ఫిమేల్ చీఫ్ సూపరింటెండెంట్? మొదటి మహిళ సూపరింటెండెంట్ ఎవరు అంటే? ఎన్పిసిఐఎల్ కి. ఆన్సర్ ఏ ఆర్ఎం నచ్చమాయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం కొత్త వైస్ చీఫ్ గా ఎవరు నియమితున్నారు? హూ వాజ్ అపాయింటెడ్ న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? ఆన్సర్ ఏ ధీరజ్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్, అవినీతి సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో భారత ర్యాంక్ ఎంత? ఇండియాస్ ర్యాంక్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025. ఆన్సర్ ఏ 91st ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి పెట్రోగ్లిమ్ కన్జర్వేషన్ పార్క్ ఎక్కడ ఉంది? ఇండియా ఫస్ట్ పెట్రోగ్లిమ్ కన్జర్వేషన్ పార్క్. ఆన్సర్ ఏ లేహ్ లడక్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? పప్పు ధాన్యాల దినోత్సవం. ఆన్సర్ ఏ 10th ఫిబ్రవరి. 10th ఫిబ్రవరి చూద్దాం. 2nd ఫిబ్రవరి ప్రపంచ చిత్తనాల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే. 4th ఫిబ్రవరి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. 10th ఫిబ్రవరి ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం. 13th ఫిబ్రవరి ప్రపంచ రేడియో దినోత్సవం. 21st ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. 28th ఫిబ్రవరి జాతీయ విజ్ఞాన దినోత్సవం, సైన్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్, లోసార్ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? లోసార్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? సెలబ్రేటెడ్. ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్, లడక్ మరియు సిక్కింలో ఈ లోసార్ ఉత్సవం అనేది జరుగుతుంది. చూడండి, లోసార్ ఫెస్టివల్ అనేది లడక్, హిమాచల్ ప్రదేశ్ మరియు సిక్కింలో జరుగుతుంది. హెమిస్ ఉత్సవం అనేది లడక్ లో జరుగుతుంది. సాగదావా అనేది సిక్కింలో జరుగుతుంది. లోసుంగ్ ఉత్సవం కూడా సిక్కింలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద 55th నేషనల్ సేఫ్టీ వీక్ 2026? ఆన్సర్ ఏ 4th to 10th మార్చ్. చూడండి, 4th మార్చ్ వచ్చి నేషనల్ సేఫ్టీ డే, 8th మార్చ్ వచ్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, 11th మార్చ్ నో స్మోకింగ్ డే, 15th మార్చ్ వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్, 21st మార్చ్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్టర్స్, 22nd మార్చ్ వచ్చి వరల్డ్ వాటర్ డే, 24th మార్చ్ వచ్చి వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా 7వసారి ఉగాండా అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? హూ వాజ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉగాండా ఫర్ ద 7th consecutive టైం? ఎవరంటే? ఆన్సర్ ఏ యువేరి ముసేవేని. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ కండక్టెడ్ అగైనెస్ట్ టెర్రరిస్ట్ జమ్మూ కాశ్మీర్? నెక్స్ట్ క్వశ్చన్, గాలి కాలుష్యం తగ్గించే ప్యూర్ ఎయిర్ టవర్ ఎక్కడ ఉంది? ప్యూర్ ఎయిర్ మైక్రో అలగే టవర్ లొకేటెడ్. ఆన్సర్ ఏ ఢిల్లీలో ఉంది. చూడండి, టెక్నాలజీ ఇది మైక్రో అలగే ఉపయోగించి గాలిని శుద్ధి చేస్తుంది. వీటిని లివింగ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ అని కూడా పిలుస్తారు. మెకానిజం చూడండి, శైవులలో కిరంజని సంయోక్రియ ఫోటోసింథసిస్ అంటారు దీన్నే. ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ ని విడుదల చేస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌరకూటంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో 118వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఏ రోమానియా. ఇంపార్టెంట్ చూద్దాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌరకూటం ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి 2015లో ప్యారిస్ వాతావరణ COP21 సందర్భంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ కలిపి దీన్ని ప్రారంభించారు. హెడ్ క్వార్టర్స్ వచ్చి గురుగ్రామ్ హర్యానాలో ఉంది. అలానే ఇది భారతదేశం ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ అనమాట. చూడండి, లక్ష్యం వచ్చి 1 వరల్డ్ 1 సన్ 1 గ్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, 8వ జాతీయ జన ఔషధ దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? 8th నేషనల్ జన ఔషధ డే. ఆన్సర్ ఏ 7th మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, మిలన్ 2026 నౌకాదళ విన్యాసం ఎక్కడ జరిగింది? మిలన్ 2026 నౌకాదళ విన్యాసం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన కోసం ఆమోదించబడిన అంచనా బడ్జెట్ ఎంత?
చూడండి ఆన్సర్ బి 11,718.24 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ 2027 జనాభా గణన స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో జనగణన? విచ్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా విల్ ద సెన్సస్? ఆన్సర్ బి 8వ జనగణన అవుతుంది. 8వ. భారతదేశం తొలి జనాభా గణన 1872లో జరిగింది. అయితే మొదటి సమకాలిక జనాభా గణన వచ్చి 1981లో జరిగింది. స్వతంత్ర భారతదేశం తొలి జనాభా గణన వచ్చి 1951లో జరిగింది. చివరి జనాభా గణన వచ్చి 2011లో జరిగింది. నెక్స్ట్ జనాభా గణన 2027లో జరుగుతుందన్నమాట. అలానే 2020 సెన్సస్ 8th సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా 8వ జనగణన. నెక్స్ట్ క్వశ్చన్ హూ వన్ ద టైటిల్ ఆఫ్ ఫెమినా మిస్ వరల్డ్ 2026? ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? చూడండి ఆన్సర్ సి సాధ్వి సతీష్. చూడండి విజేత సాధ్వి సతీష్ ఈమె కిరీటాన్ని గెలుచుకున్న తొలి గోవా మహిళగా రికార్డు సృష్టించారు. గోవా రాష్ట్రం చెందిన వాళ్ళమాట ఈవిడ. మిస్ ఇండియా 2000 చూడండి ఎక్కడ జరిగిందంటే ఒడిశాలో జరిగింది. వేదిక ఒడిశాలోని భువనేశ్వర్ KIIT యూనివర్సిటీలో. తేదీ April 18, 2026లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మలేరియా దినోత్సవం 2026 ఎప్పుడు చూడండి ఆన్సర్ ఏ 25th April. నెక్స్ట్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్లోని కలాయ్ 2 హైడ్రో ఎలక్ట్రిక్ జల విద్యుత్ ప్రాజెక్ట్ 1200 మెగావాట్లు ఏ నదిపై ప్రతిపాదించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ లోహిత్ రివర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ చగాస్ వ్యాధి దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుతారు? వరల్డ్ చగాస్ డిసీజ్. ఆన్సర్ ఏ 14th April. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత అణువ్యర్థాల నిక్షిప్త కేంద్రం ఓంకాలో ఏ దేశంలో నిర్వహించబడింది? ఇన్ విచ్ కంట్రీ ద వరల్డ్ ఫస్ట్ పర్మనెంట్ న్యూక్లియర్ వేస్ట్ రెస్పోర్టరీ ఓంకాలో బిల్డ్ అంటే ఆన్సర్ సి ఫిన్లాండ్లో జరిగింది. ఫిన్లాండ్లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆన్సర్ బి గాంధీనగర్లో. నెక్స్ట్ క్వశ్చన్ 9వ MS స్వామినాథన్ అవార్డు 2026 తో ఎవరు గౌరవించబడ్డారు? 9వ MS స్వామినాథన్ అవార్డు 2026 ఎవరు గౌరవించబడ్డారంటే ఆన్సర్ సి డాక్టర్ CH శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో 21 రకాల వైకల్యాలను గుర్తించడానికి ప్రశస్త్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ప్రశస్త్ అప్లికేషన్. చూడండి ఆన్సర్ సి NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ప్రారంభం వచ్చి 1961లో దీన్ని స్థాపించారు. అలానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వచ్చింది. ప్రశస్త యాప్ మొత్తం 21 డిసేబిలిటీస్ చూస్తుంది. అలానే చూడండి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016, వికలాంగ హక్కుల చట్టం 2000 అనమాట. అయితే అమల్లోకి వచ్చిన సంవత్సరం కూడా 2016. పాత చట్టం పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 1995ని ఇది భర్తీ చేసిందన్నమాట. 1995ని. వైకల్యాల సంఖ్య మొత్తం 7 వైకల్యాలకి ప్రస్తుతం మొదటగా ఉండేది. ఇప్పుడు 21 రకాల వైకల్యాలకు విస్తరించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం 2026 వరల్డ్ ఫుట్బాల్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ డి 25th May. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఎంతకు పెంచే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది? అంటే ఆన్సర్ బి మొత్తం 38 అంట. 37+1. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. ప్రపోజ్ స్ట్రెంత్ సుప్రీంకోర్టు వచ్చి 38, ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చి 34. ఆర్టికల్ 124 తెలుపుతున్న సుప్రీంకోర్టు కోసం న్యూఢిల్లీలో ఉంది. హెడ్ క్వార్టర్ అంటే సుప్రీంకోర్టు ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. చూడండి యాక్ట్ సుప్రీంకోర్టు యాక్ట్ వచ్చి 1956 అనమాట. నంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్. అనే జుడిషియరీ కిక్ ఫ్యాక్ట్ చూద్దాం. సుప్రీంకోర్టు వచ్చి ఆర్టికల్ 124, హైకోర్టు ఆర్టికల్ 214 అనే జుడిషియల్ రివ్యూ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అంటారు దీన్నే. రిట్స్ ఆర్టికల్ 32 తెలుపుతుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్టర్ వచ్చి సుప్రీంకోర్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ లౌరా వర్జీనియా బిలాంగ్స్ టు లౌరా వర్జీనియా ఏ దేశానికి చెందిన 2వ మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఏ కోస్టారికా. నెక్స్ట్ క్వశ్చన్ 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఎక్కడ జరిగింది? 79th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ హెల్త్ ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ బి స్విట్జర్లాండ్లో జరిగింది. చూడండి 79th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ జరిగిందంటే జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. ఆర్గనైజ్డ్ బై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ జెనీవాలో ఉంది. WHO ఎస్టాబ్లిష్డ్ 1948. వరల్డ్ హెల్త్ డే వచ్చి 7th April. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 భారత్ స్థానం ఎంత? ఆన్సర్ ఏ 157. చూడండి 2025లో భారత్ 150 స్థానంలో ఉండగా 151 ప్లేస్లో ఉండగా ఇప్పుడు వచ్చి 157 స్థానానికి పడిపోయిందంట. భారత్ స్కోర్ వచ్చి 31.96. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది నార్వే, సెకండ్ ప్లేస్లో ఉన్నది నెదర్లాండ్. మొత్తం కంట్రీస్ ఎన్ని అంటే 180. లాస్ట్ ర్యాంక్ వచ్చి ఎరిట్రియా. చూడండి రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ RSF. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విస్ఫోటనం చెందిన మేయాన్ అగ్నిపర్వతం మేయాన్ వాల్కనో ఏ దేశంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ ఫిలిప్పీన్స్ లో ఉంది. ఫిలిప్పీన్స్ లో. చూడండి ఇంపార్టెంట్ చూద్దాం. మేయాన్ వాల్కనో ఫిలిప్పీన్స్ దేశంలో లోజాన్ ఐలాండ్ లో ఉందంట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ షంగ్యా భాషలో విడుదలైన మొదటి భారతీయ హిందీ ఫీచర్ ఫిల్మ్ ఇది. విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ హిందీ ఫీచర్ ఫిల్మ్ టు బి రిలీజ్డ్ ఇన్ సైన్ లాంగ్వేజ్? ఆన్సర్ ఏ ఆఖరి సవాల్. నెక్స్ట్ క్వశ్చన్ లోరియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న అథ్లెట్ ఎవరు? చూడండి టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు స్పోర్ట్స్ మెన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న? ఆన్సర్ సి ఆరినా సబ్లెంకా. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి లారియస్ 2026 ఆరినా సబ్లెంకా. స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి కార్లస్ అల్కరాజ్. చూడండి ఆరినా సబ్లెంకా బెలారస్ కంట్రీ టెన్నిస్ క్రీడాకారిణి. నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ 2026లో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది? క్వాంటమ్ కంప్యూటర్ ఆన్సర్ ఏ అమరావతిలో. నెక్స్ట్ క్వశ్చన్ కేరళ రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులారు? హూ వాజ్ అపాయింటెడ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ స్టేట్?
ఆన్సర్ ఏ వీడి సతీష్. చూడండి ఫ్రెండ్స్ కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు కావాలంటే పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఈ కింద చూడండి లింక్ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ డైరెక్ట్గా పొందవచ్చు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా మీకు వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్, టేక్ కేర్.